స్కూల్ ఆవరణ ఎంతో అందంగా అలంకరించబడి ఉంది. విద్యార్థులు ఎంతో సంతోషంగా గాంధీ జయంతి ఉత్సవం జరుపుకుంటున్నారు. ఆనాటి ఉత్సవానికి అధ్యక్షత వహించుటకు డీఈఓ గారిని ఆహ్వానించారు. గాంధీ గారి జీవిత చరిత్ర చిత్రపటంతో ప్రదర్శించారు. వారిలో నిద్రాణమై ఉన్న తెలివితేటలు బయటపడ్డాయి. ఆడపిల్లలు ఇదే జ్యోత నీకిదే జ్యోత ఓ స్వతంత్ర భారత పిత అని గీతాన్ని పాడారు. మగపిల్లలు రఘుపతి రాఘవ పాడారు. వినోద కార్యక్రమాల్లో గెస్ పేపర్ అని ఇంగ్లీష్ డ్రామా ప్రదర్శించారు. ఇంతవరకు చాలా చోట్ల ప్రోగ్రాం చూశాను, కానీ ఎక్కడా ఇంతగా ఆకర్షించలేదు. పెద్ద పెద్ద స్టేజీ నాటకాలు తీసుకుని వేసేవారు చూసేవారికి విసుగు పుట్టిస్తారు. ఇక్కడ అలా కాకుండా విద్యార్థులకి పరిస్థితి వివరించి చెప్పే ఇలాంటి నాటకాలే ఉండాలి. విద్యార్థి సంఘం అధ్యక్షుడు అందరికీ తమ కృతజ్ఞత తెలుపుతూ సుచరితకు ప్రత్యేకంగా తమ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఆమె వల్లే ఈ కార్యక్రమాలు జయప్రదం అవుతున్నాయని మెచ్చుకున్నాడు. వందన సమర్పణతో నాటి సమావేశం ముగిసింది. ఫోజులు పెట్టి పేర్లు తెచ్చుకోవటం మనకు చేత కాదులేదు, బోడి పెత్తనాలు చేయటం యొక్క రావాలి ఎవలిన్ అన్నది. వాడిని సెక్రటరీగా ఎలా ఎన్నుకున్నారు? ఇంగ్లీష్లో మాట్లాడాలంటే తలబడతాడు, మూతి విరిచింది మరియమ్మ. జయ తన కీచుగొంతుతో పాట చెడగొట్టింది. లలిత వ్యాఖ్యానం. మీరు నిర్వాహకులే కదా అన్నది ఎవిలేను. పిల్లలకు ఇంగ్లీష్ నేర్పకూడదు, అలా నిరుత్సాహపరచకూడదు. విద్యార్థులను ఎప్పుడూ ప్రోత్సహించాలి. ఇంగ్లీషు మాట్లాడటం అన్నది ప్రాక్టీసుపై ఆధారపడి ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ కూడా కొన్నిసార్లు మాట్లాడలేరు అన్నది సుచరిత ఊరుకుండలేక. మా పాప చూడండి ఎంత చక్కగా మాట్లాడుతుందో ఇంగ్లీషు సాగతీసింది ఎవిలియన్. అది వేరే సంగతి. తల్లి తండ్రి చదువుకున్నారు, మీరు మాట్లాడుతుంటే మీ పిల్లలు వింటారు అన్నది రమాదేవి. మీ హిందూస్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే తలబడతారు అన్నది మరియమ్మ. అంతవరకు వెనుక మౌనంగా నడుస్తున్న వెంకటేశం కలుగజేసుకున్నాడు. హిందూస్ క్రిస్టియన్స్ అనే రిలీజియన్ ఫీలింగ్ ఎందుకు? నిజం చెప్పాలంటే మీరు మాట్లాడేది రాటన్ ఇంగ్లీష్, కొట్టిన పిండి అన్నట్లుగా లాంగ్వేజ్ని ఖూనీ చేస్తారు. వెంకటేశం గారికి కోపం వస్తుంది. రిలీజియన్ అంటే అంత అభిమానమా? మీకు దేవుడంటే భక్త ఉండకూడదా? అబ్బే అది కాదు. మీ దేవుడెవరు? రాముడా, కృష్ణుడా, శంకరుడా? ఇంకా ఉన్నారు. మరియమ్మ వెటకారం చేసింది. ఎవరో ఒకరు ఆ సర్వేంతమిని తనకి ఇష్టమైన పేరుతో పిలుచుకుంటారు. తీక్షణంగా జవాబు చెప్పండి వెంకటేశం. అంత కోపం దేనికండి? మీ దేవుని పేరు చెప్పమంటే ఇంకా చెప్పేది ఏముంది? ఆయన పేరు చూస్తేనే తెలిసిపోవటం లేదు. ఆయన దేవుడు వెంకటేశ్వరుడు. లలిత చెప్పింది. లలిత వంక యావగింపుగా చూశాడు. వెంకటేశ్వరుడు అంటే ఎవరు లలిత? ఆ వెంట్రుకలు దేవుడైనా? తలపై ఉంటేనే వెంట్రుకలు అందము. అబ్బా, తల నుండి రాలిన వెంట్రుకలు ఎంతో నీచంగా చూస్తాం కదా, అలాంటివి మీ దేవుడెలా పుచ్చుకుంటాడమ్మా లలిత? మరియమ్మ అసహ్యంగా ముఖం పెట్టింది. హద్దులు మీరి మాట్లాడుతున్న ఎవరి భక్తి వారిది. ఒక మతాన్ని ఒక దేవుని విమర్శించడం మీకెన్ని గుండెలు? వెంకటేశ్వర కోపంతో ఊగిపడి. ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అంటారా? సుచరిత అడిగింది. ముమ్మాటికి పరిశుద్ధ ఆత్మ గలవాడు, పాపులని బ్రోచేవాడు అతడొక్కడే. అతన్ని నమ్మిన వారి నరక కోపం నుండి రక్షించడం. పాపులను బ్రోచే ప్రభువులన్నీ పాపాలు ఎక్కువ చేస్తారు కదండి. ఇక ఊరుకుంటే పెద్ద పోటాలు జరుగుతుందని రమాదేవి కలవజేసుకుంది. వెంకటేశం గారు, ఎందుకు వచ్చిన తర్కం? వాళ్ళు చేశారని మీరు ఒక మతాన్ని దేవుని చులకన చేస్తానా? వీళ్ళకి యేసు ప్రభు గురించి ఏం తెలుసు? ఆ మతం యొక్క మంచిదనం వల్ల క్రిస్టియన్లుగా మారారా? లేదే, అమెరికా నుండి ఫ్రీగా స్కాలర్షిప్ కొరకు మతం మార్చుకున్నారు. ఆ మతంలో ఉండే ఔన్నత్యం వీళ్ళకేం తెలుసు? యేసుప్రభు ఆదేశాలు లోకోత్తరమైనవి. వీళ్ళు తమ స్వార్థం తమకిచ్చినట్లుగా ప్రాపకండా చేస్తారు. ఎంతకని ఊరుకోను? ప్రతి నిమిషంలోనూ మరియమ్మ ఎలివేసి కవ్విస్తుంటారు. దేవదానం వీళ్లకు వంట పాడతాడు. వాళ్ళ మూర్ఖత్వమే బయటపడుతుంది. వాళ్ళు పురాణాలు, భగవద్గీత, బైబిల్ ఒకసారి చదివితే తెలుస్తుంది. సృష్టి అంతా ఒకరి చేత నడిపింపబడుతుందని తెలుసు. కొందరు మిడిమిడి జ్ఞానంతో చేసే విమర్శలను మీరు సీరియస్గా తీసుకోవద్దు. మనలో ఐక్యమత్యం లేక కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు అన్నది లలిత వైపు చూస్తూ. అవును, ముస్లింలు క్రిస్టియన్లు బయట తన్నుకున్నా ఇలాంటి తర్కం వచ్చిందంటే అంతా ఏకమవుతారు. వారి ఐకమత్యాన్ని మెచ్చుకోవాలి అన్నది సుచరిత. లలిత ఆముదం తాగినట్టు ముఖం పెట్టింది. స్త్రీలంతా బస్టాండ్లో నిల్చున్నారు. మొగాళ్ళంతా కొందరు నిల్చున్నారు, కొందరు మాట్లాడకుండా నడిచి పెడుతున్నారు. 9 గంటలకు దాకా ఒక్క బస్సు కూడా రాలేదు. 9ంటికి ఒక బస్సు వస్తే మరియమ్మ ఎక్కగానే బెల్ ఇచ్చాడు. మిగతా వారు నిస్పృహగా నిల్చుండిపోయారు. ఎంతసేపు నిల్చుంటాము? మొదటి స్టేజ్లో దిగే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడికి వెళ్దామా అక్కయ్య? నాకు నీరసంగా ఉంది సుచరిత.
మా పాప ఎంత ఏడుస్తుందో దిగులు పడింది లలిత. మీ అత్తగారు ఉన్నారు, మా ఇంట్లో పనిపిల్ల వేడుతుంది. ఆయన ఎంత విసుక్కుంటున్నాడో. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే ఒక అంబాసిడర్ కారు వచ్చి వాళ్ళ ముందు ఆగింది. అందులోంచి స్పృహద్రూపి అయిన ఒక యువకుడు దిగాడు. బస్సు కొరకు వెయిట్ చేస్తున్నారా? అతను సుచరితను ప్రశ్నించాడు. అవును, గంట నుండి నిల్చున్నాం. ఎక్కండి, అందరినీ డ్రాప్ చేస్తాం. సుచరిత తన కొలీగ్స్ అందరినీ ఆయనకు పరిచయం చేసింది. అక్క, వీరే డాక్టర్ రఘు గారు అన్నది రమాదేవి వంక చూస్తూ. చాలా సంతోషం అండి మిమ్మల్ని కలుసుకోగలిగినందుకు. మీ విషయం కూడా సుచరిత చెప్పింది. రండి, లేట్ అవుతుంది. రమాదేవి ఎవలినం లలిత వెనుక సీట్లో కూర్చున్నారు. అక్కడే సర్దుకుందామని సుచరిత ఎక్కబోయే లోపల అంతలో రఘు ముందు డోర్ తీసి ఎక్కమన్నట్టుగా చూశాడు. వెనక్కి ఎక్కితే అతని అవమానపరిచినట్లు అవుతూనే అతని పక్క సీట్లో కూర్చుని కారు స్టార్ట్ అయింది. ఎంత అందమైన జంట, ఏకం చేయలేకపోయాడు భగవంతుడు అనుకుంది రమాదేవి. ట్రాఫిక్ వల్ల ఒక దగ్గర కారు ఆగింది. కాంతారావు గురించి రఘు ఏదో అడిగాడు. సుచరిత ఏదో జవాబు ఇస్తుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ పెయిర్. ఇద్దరు ఉలిక్కిపడి అటు చూశారు. పేవ్మెంట్ మీద నిల్చున్న ముసలి ఆంగ్లో ఇండియన్ దంపతులు వీణనే సంబరంగా చూస్తున్నారు. సుచరిత రఘు వైపు చూసింది. అతడు చూశాడు. ఇద్దరి కళ్ళు క్షణం సేపు కలుసుకుని విడిపోయి. రఘు కళ్ళలోని ఆకర్షణ ఏమిటో కానీ సుచరిత క్షణం చలించింది. మరుక్షణం మామూలుగా కూర్చుని ఎవరింటి దగ్గర వారిని దింపేశాడు. రమాదేవి తన భర్తను పరిచయం చేసింది. ఐఆమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ అని కలచలం చేశాడు. కాసేపు కూర్చుండి వెళ్ళమని బలవంతం చేశారు. మళ్ళీ వస్తామని వచ్చి కారులో కూర్చున్నాడు. సుచరిత అంతరంగంలో ఎందుకో అల్లకల్లలో చెలరేగింది. మదిలో మెదిలే భావాలను బలవంతంగా నొక్కిపట్టింది. శుచి, ఏమిటంతగా ఆలోచిస్తున్నావు? రఘు కంఠం కాదు, అనురాగ స్రవంతి మీను పులకరించి ఆ పలకరింపు. ఏం లేదు, నా గురించి అందరినీ డ్రాప్ చేశారు. చాలా పొడిపోయింది. కాసేపు మౌనంగా ఉన్నాడు. శుచి, నీ కొరకు ఏం చేసినా శ్రమ అనిపించదు, అదో తృప్తి. అన్ని ఆశలు తలుచుకొని ఉన్న నా జీవితంలో మళ్ళీ వెలుగురేఖ ప్రసాదించావు. నీ దర్శనంతో నా హృదయ మందిరం కాంతివంతమైంది. ఆమె నుండి జవాబు రాలేదు, కానీ ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. అతని హృదయమంతా ఏదో మధుర భావన ఆక్రమించుంది. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని రెండో చెయ్యి ఆమె నడుము చుట్టూ పోనించి దగ్గరగా లాక్కున్నాడు. చటుక్కున అంటున్నట్లు ఆమె విశాలమైన నిధులు చొంపించను. ఏడవకు శుచి, నేను సాంప్రదాయాలను వదిలిపెట్టమని శాసించను. ఆలోచించు, మన జీవితం అర్థవంతంగా చేయడానికే ప్రయత్నించు. ఈనాడు యవ్వనంలో జనించే కోరికల ఆలంబంతో నేను ఆరాధించటం లేదు. మన బాల్యం నీకు గుర్తుందనుకుంటున్నాను. నీకు 5 సంవత్సరాలు, నాకు 10 ఉండవచ్చు. బొమ్మలా ఉండే నేను చూస్తే ఏదో ఆకర్షణ. ఆ బొమ్మ నా సొంతం కావాలనిపించేది. ఒకరోజు నునిపైన నీ బుగ్గలు తాకాలనిపించింది. తాకాను. మీ నాన్నతో గెల్లావని చెప్పి కొట్టించావు. సుచరిత అతని భుజంపై వాలి వెక్కి వెక్కి ఏడ్చింది. వద్దు రఘు, వద్దు. అవన్నీ గుర్తు చేయకు. అవి మధుర స్మృతులుగానే మిగిలిపోని. ఆమె భుజాన్ని చేత్తో చుట్టి. అంతగా బాధపడదు. పోనీ నీకు ఇష్టం లేకపోతే ఏదీ మాట్లాడి. ఏ భాగ్యం చాలు. అమర సుఖాలను ఊహించుకుంటూ జీవితం గడిపేస్తాడు. మరోక్షణమే తనను తాను సంభాళించుకున్న రఘు. కళ్ళు తుడుచుకో శుచి, ఇల్లు వచ్చేస్తాడు. అమ్మ చూస్తే ఏమనుకుంటుందో. కారు ఆపాడు. కళ్ళు తుడుచుకుని కారు దిగింది. రండి ఇంట్లోకి. వద్దు, రేపు వస్తాను. కారు వెనక్కి తిప్పాడు. తల్లికి లేటైన కారణం చెప్పి భోజనానికి కూర్చుని ఒక్క ముద్ద దిగలేదు. మజ్జిగ తాగి పడుకుంది. నిద్ర రావటం లేదు. ఏమిటి రఘు అంత చొరవ చేశాడు? తనకు మాత్రం లేదా అతని ఎందు అనురాగం? అతను పురుషుడు వ్యక్తం చేయగలిగాడు, తను స్త్రీ వ్యక్తం చేయలేదు. చేస్తే సంఘం ఊరుకోదు. లోకం సంగతి తర్వాత. అమ్మ ఆచారాన్ని వదిలి తన సుఖం కొనగలదా? పునర్వివాహం చేస్తుందా? అసంభవం. కొడుకు వల్లే ఆమె హృదయం గాయపడింది. తను తెగింపు చేస్తే ఆమె గుండె ఆగిపోదు. అమ్మను ఆవేదన గురి చేయటం భావ్యం కాదు. మరోక్షణమే చిరునవ్వుతో గంభీరంగా ఉండే రఘుముఖం ప్రత్యక్షమైంది. అతని కళ్ళు అతనిలోని అనురాగమంతా కురుస్తున్నాయి. అతని బాహులు ఎంత విశాలం, అతని కళ్ళల్లో ఎంత ఆకర్షణ. మాటల్లో మత్తు మందే ఉంటుంది. అతనికి తను ఎలా చెప్పగలదు? రఘు, నా హృదయాన్ని చూసి చూడు. నీ రూపమే నిండి ఉన్నదని అసహాయంగా దీంట్లో తలదూర్చి ఏడ్చింది. అంతగా ఆరాధించి ప్రేమించే వ్యక్తిని దూరం చేసుకుని బ్రతకగలదా? జీవితం త్రాసుగా ఆమె ముందు నిల్చుని. రఘు ఒకవైపు సంఘం బంధుజనం, రెండో వైపు ఎటు మొగ్గలేదు. ఆలోచనతో తల వేడెక్కింది. ఎప్పుడు నిద్రాదేవి ఒడిలో విశ్రమించునో తనకే తెలియదు. తల్లి సుచరిత, ఏమిటిది? 8 దాటిందమ్మా. గోపమ్మ లేపగా లేచింది. ఎర్రగా దోతుల్లా ఉన్న కళ్ళు చూసి గోపమ్మ బెంబేలు పడిపోయింది. ఒంటి తాకే చూసింది. ఒళ్ళు పేలిపోతుంది. అయ్యో, రాత్రి బాగానే ఉన్నావు కదా, ఎన్నడూ లేని జ్వరం ఏమిటే నీకు? సుచరిత ఏస్తూ నీరసంగా నవ్వింది. తల్లి వంక చూచి, మనిషి అన్నాక జ్వరం రాదా? ఊరికే కంగారు పడతావు. తల్లిని మందలించి ముఖం కడుకొని కాఫీ తాగింది.
5 నిమిషాల్లో వాంతి చేసుకుని మగతగా పడిపోయింది. పక్కింటి కుర్రాడిని పిలిచి డాక్టర్ రఘు ఇంటికి ఫోన్ చేయించింది ఆమె. అయినా ఆమె ఆదుర్దా తగ్గలేదు. దగ్గరలో ఉన్న డాక్టర్ ఏమైనా ఉంటే పిలుద్దామని బయటకు వచ్చింది. ఎవరిని పిలవాలో తెలియదు. ఒకవేళ రఘు హాస్పిటల్కి వెళ్ళిపోతే? ఆమె ఆలోచనలు పూర్తి కాక పూర్వమే రఘు వచ్చాడు. కోపమ్మ ముఖం ప్రసన్నమైంది. రాత్రి బాగుంది కదమ్మా. అదేమో నాయన, తెల్లారిపాటికే ముంచుకొచ్చింది. బిడ్డ ఎన్నడూ చీది ఎరగదు. గోపమ్మ కంట తడి పెట్టుకుని సుచరిత పరీక్ష చేశాడు. ఇంజక్షన్ చేసి, పర్వాలేదమ్మా, వేడి నిద్ర కొరత వల్ల వచ్చింది జ్వరం, సాయంత్రం తగ్గిపోతుంది. పెద్ద హంగామా చేసి మిమ్మల్ని రప్పించిందా? నీరసంగా చూసింది సుచరిత. ఇప్పుడేం కొంప ముంచుకుపోయింది వీళ్ళే గాని కళ్ళు మూసుకుని పడుకో. సాయంత్రం జ్వరం తగ్గే వరకు ఏం తినడానికి ఇవ్వకమ్మా అనేసి వెళ్ళిపోయాడు. అసలు చెప్పినట్టే సాయంత్రం జ్వరం తగ్గిపోయింది. నాకు సాయంత్రం వచ్చాడు. ఎలా ఉంది? మందించిన వారెవరు? జ్వరం పారిపోయింది. అతని చేతిని తీసుకుని గుండెల మీద పెట్టుకుని కళ్ళు మూసుకుంది సుచరిత. నెమ్మదిగా తన చేతులు లాక్కొని గోపమ్మతో జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు రఘు. 2 రోజుల్లో సుచరిత పూర్తిగా కోలుకుంది. రేపు బడికి వెళ్ళాలనుకుంది. తను ఒక్కరోజు బడికి వెళ్ళకుంటే పరిగెత్తుకొచ్చే రమాదేవి ఎందుకు రాలేదు? ఏం తోచక టాగూర్ రేఖ తీసింది. ఎన్నిసార్లు చదివినా తనవి తీరదెందుకు? 10 పేజీలు చదివిందో లేదో పుస్తకం లాక్కున్నాడు. ఎవరా అని తలెత్తింది సుచరిత. అప్పుడే పుస్తకం మీద మనసిపోయిందా? కోపం నటించాడు రఘు. ఏం తోచట్లేదు. మరి కూర్చోండి. రఘు కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. బడికి వెళ్ళావా? బడికి వెళ్ళనా? వెళ్ళు. ఇంట్లో ఉండి ఆలోచనతో తల బద్దలు కొట్టుకుంటాం. కానీ లైట్గా టీచ్ చెయ్యి. గోపమ్మ వచ్చింది. రఘు, నీ రుణం ఎలా తీర్చుకుంటానయ్యా? నా కొడుకుల కన్నా ఎక్కువ ఆదుకున్నావు. నీవు లేకుంటే హడలిపోయేదాన్ని. చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తారమ్మా మీరు. సుచరిత మీ కూతురు అయితే నా బాల్య స్నేహితురాలు. ఎంతైనా నీ అభిమానం వేరు నాయన. ఈరోజు ఫలహారం చెయ్యంతే వెళ్ళవద్దు. ఉప్మా చేస్తాను. అమ్మ, పచ్చిమిరపకాయలు పాలు మించనీయకు. డాక్టర్ గారే పేషెంట్ అవుతారు. సుచరిత నవ్వుతూ తల్లికి సలహా ఇచ్చింది. నాకు తెలుసు తల్లి. అయినా కారం లేని పదార్థాలు ఏండుచో అనుకుంటూ వెళ్ళిపోయింది. ఓహో, తమరు అమ్మకు కూడా టీచర్ అయ్యారన్నమాట. అదేం లేదు, నాన్నగారికి పచ్చిమిరపకాయలు అంటే ఇష్టం. అదే ఉద్దేశంతో అమ్మ అందరినీ తినమంటుంది. అయితే మీ నాన్నగారు అదృష్టవంతులు. మరణించినా మీ అమ్మ హృదయంలో చిరంజీవిగా ఉన్నారు. ఏమో సుచరిత, మొన్నటి సంఘటనతో నన్ను నిజంగా ఊహించుకున్నావు కదూ. ఆ క్షణంలో అంత బలహీనయ్యాను. నన్ను క్షమించు అన్నాడు నెమ్మదిగా. క్షమించవలసిన నేరం మీరు చేయలేదు. అయినా ఆ ప్రసక్తి దేనికి? నీకు అంత తొందరగా జ్వరం ముంచుకు రావటానికి కారణం నేనే కదూ. అతడి కళ్ళు తన పట్ల ఉండే ఆదరం అనురాగాన్ని కురిశిస్తున్నాయి. అతడు సుచరితను నిదానించి చూశాడు. సుచరిత, నన్ను ఎన్నో రోజుల నుండి ఓ సందేహం పీడిస్తుంది. తీర్చగలవా? అడగండి. నాకు తెలిసిన విషయం ఏంటో చెప్తాను. వద్దులే, ఇప్పుడు నీరసంగా ఉన్నాం, ఇంకెప్పుడైనా తీర్చుకుంటాను. లేచి పోబోయాడు. సుచరిత స్వతంత్రంగా అతని చేయి పట్టుకుని ఆపు చేసింది. మీరిప్పుడు వెళ్ళిపోతే ఉప్మా అంతా ఎవరు తినాలి? మీ సమక్షంలో నాకే నీరసం అని చెప్పండి. ఏమిటో? రఘు కళ్ళు కాంతిమంతమయ్యాయి. వచ్చి సుచరిత మంచం చివర కూర్చున్నాడు. సుచి, నేనంటే నీ అభిప్రాయం ఏమిటి? నేను ఎంత సన్నిహితుడిగా కావాలనుకున్నా నీవు దూరంగా పారిపోతావే? చెప్పదగిన జవాబు ఏమీ లేదు సుచరిత వద్ద తలంచుకుంది. చెప్పు సుచి, నాకు మనశ్శాంతి కలుగు చేయవద్దు. ఏం చెప్పను? మీరే అన్నారుగా మీరు సైకాలజీ ఎరుగుదమని. ఆ మాత్రం అర్థం చేసుకోలేదా? మీ పురుషులు మీ భావాలను స్వతంత్రంగా వ్యక్తం చేసే అధికారం ఉంది. నేను స్త్రీ. భారతదేశంలో స్త్రీకి ఎలాంటి స్థానం ఉందో తెలియదా? నాలోని భావాలను వ్యక్తం చేసినా లోకం ఊరుకోదు. స్త్రీకి సంఘం ఒక ఇనుప గోడ లాంటిది. అది ఛేదించుకుని రాలేను. ఒకవేళ మీ అంత స్వతంత్రంగా మొన్న ప్రవర్తిస్తే మీరు కూడా నన్ను నీతి లేని దానిగా ఊహించుకునేవారు. సుచరిత దెబ్బతిన్నట్టు చూచాడు. అది సహజం. మీరెందుకు అంత బాధపడుతున్నారు? సుచి, బాధపడకుండా ఎలా ఉండమంటాం? ఈ జన్మలో కాదు, మరో జన్మలో కూడా నేను అపార్థం చేసుకోలేదు. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? పోనీ ఒక్క నిమిషం విషయం చెప్పు. నీ హృదయంలో నా స్థానం ఉందని చెప్పు. హాయిగా జీవిస్తారు, తృప్తిగా ఉండగలుగుతారు. సుచరిత కళ్ళు శ్రావణ మేఘాలయ్యాయి. ఎందుకంత అభిమానం తెంచుకుంటావు రఘు? ఈ దురదృష్టవంతురాలు మీకే విధమైన తృప్తి ఇవ్వలేదు. ఒక్క మాట మాత్రం చెప్పగలను. జ్ఞానం తెలిసిన నాటి నుండి కలిగే తీయ ఊహల్లో మీరు తప్ప ఇంకొకరు ఎవరు ప్రవేశించలేదు. అది తెలిసి వచ్చేసరికి అంతా మించిపోయింది. అదృష్టం నన్ను దాటిపోతూ అభాగ్యురాలు నేనే ముద్ర వేసిపోయింది. చేతుల్లో ముఖం దాచుకుని రోధించసాగింది. రఘు హృదయం తేలికైంది. మీ ఆడవాళ్లకు అడగకుండానే వస్తుంది కన్నీరు. అందుకే నేను ఇప్పుడు అడగనన్నాను. ముఖం మీద నుండి చేతులు తొలగించి కన్నీరు వచ్చాడు. మరేం పర్వాలేదు, హృదయ భారం తగ్గింది. సుచి,
నాకు ఒక అవకాశం ఇస్తావా? నేను అదృష్టవంతురాలిగా ఆశీర్వదించి అధికారం ఇవ్వు. ఉలిక్కిపడిన సుచరిత. ఏమిటి మీరంటున్నది? అనుచితమా? దురాశ? లేదు. కోరి దురదృష్టాన్ని తెచ్చుకోవడం. నేను విధవను. మీరు విశాల హృదయంతో స్వీకరించిన సంఘం ఊరుకుంటుందా? మీ అమ్మగారు అంగీకరిస్తారా? మా అమ్మగారు ఆశీర్వదిస్తారా? నాకు ఎవరి ప్రేమేమీ లేదు. అవన్నీ పురాతన భావాలు. పురుషుడికి ఉన్నది హక్కు స్త్రీకి ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు. కానీ అందరికన్నా ముందు నాకే ఇష్టం లేదు. ఒక దేవుడుగా నా హృదయ పీఠంపై ప్రతిష్ఠించి పూజించగలను, కానీ మీకు అవమానం జరిగితే చూడలేను. ఒక మహాపురుషుడిగా గౌరవించగలను, కానీ పవిత్రమైన మీ జీవితంలో కళంకంగా ప్రవేశించలేను. చాలాసేపు ఆమె వంక చూచాడు. తొందరపడితే లాభం లేదనుకున్నాను. సావకాశంగా అచ్చచేపవచ్చు అనుకున్నాను. సుచరిత ముఖం పక్కకు తిప్పుకొని దుప్పటి దులిపినట్టుగా నటించసాగింది. సుచరిత తయారై బయటకు వచ్చింది. తల్లి కూడా వెనకాలే వచ్చింది. బస్సు కొరకు నిలబడకు, నిరసించకు తల్లి, రిక్షాలో వెళ్ళమ్మా. సుచరిత చిన్నపిల్లల తల్లి భుజంపై వాలిపోయింది. ఎందుకమ్మా అంత భయం? నాకేదైనా అనర్థం జరిగినా నీ ప్రేమే దానితో పోటాడి నన్ను నీకు అప్పగిస్తుంది అన్నది నవ్వుతూ. వెర్రి తల్లి, ఇది కలికాలం. ఎల్లకాలం నేను ఉండబోయానా? నేను ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా చూసుకుంటే తృప్తి. ఈ బ్రతుకే నీకోసం తల్లి. మీ నాన్నగారితోనే పోవలసిందాని అన్నది కూతురు తల నిమురుతూ. కారు హారన్ వినిపించింది. వెంటనే రక్కొచ్చాడు. వచ్చావా బాబు? సుచరిత స్కూల్కి వెళ్తుంటా. అవును, నిన్న చెప్పింది. నీరసంగా ఉంది, కారులో తీసుకెళ్ళి వదిలేస్తాను అన్నాడు రఘు. నీకు ఎంత జ్ఞాపకం ఉంది నాయన. వెళ్ళి తల్లి. గోపమ్మ లోపలికి వెళ్ళిపోయి. మీకు వేరే పనులు లేవా? నేను బస్సులో పోతాను అన్నది కోపంగా. రఘు కొంటెగా చూచాడు. పూజారి ఎన్ని పనులున్నా పూజని విస్మరించగలడా? సుచరిత మూతి ముడుచుకొని వచ్చి వెనక సీట్లో కూలబడింది. రఘు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ వెనకకు చూచాడు. అంత కోపం ఎందుకో? అమ్మ వింటే బుంగమూతి పెట్టింది. అమ్మ వినుకుంటే పర్వాలేదా? అతడి నరనరాలను బుసలు కొట్టసాగింది. ముద్దుగా ముడుచుకున్న ఆ బుంగమూతిని ముద్దు పెట్టుకోవాలనిపించింది. కానీ వివేకం మేల్కొని తన ఆవేశం అంతా కారు మీద చూపించిన విమానం ఇలా దూసుకుపోయింది. 5 నిమిషాలు స్కూల్ ఆవరణలో ఆగింది. స్కూల్లో అడుగుపెట్టిన సుచరిత విద్యార్థులు చుట్టూ ముగ్గారు. చిరునవ్వుతో అందరినీ సమాధానపరుస్తూ స్టాఫ్ రూమ్కి వెళ్ళింది. చాలా త్వరగా వచ్చారేమండి? గోపాలం ప్రశ్నించారు. కారులో వచ్చినట్టుంది. మరియమ్మ జవాబు ఇచ్చింది. అవునండి. ముక్తసరికలు జవాబిచ్చి రమాదేవి కొరకు ఎదురు చూడసాగింది. విశేషం ఏమిటండో, ఒకేసారి 3 రోజులు సెలవు పెట్టారు. జ్వరం వచ్చిందండి నెమ్మదిగా జవాబు చెప్పింది. కొంపదీసి ఎవరన్నా డాక్టర్ స్నేహితులు ఉన్నారా ఏంటి? అలా అయితే జ్వరం త్వరగా వచ్చేస్తుంది. మరియమ్మ మూతి 360 డిగ్రీలు తిరిగి యథాస్థానం చేరుకుంది. ఇప్పుడు ఆవిడ వచ్చింది డాక్టర్ గారి కారులోని. మొన్న మిమ్మల్ని కూడా దింపారు. ఇంట్లో వద్దాం. ఎవరిని సాగతీసిన. ఏమండి, అతను స్నేహితుడా? అమాయకంగా అడిగింది లలిత. స్నేహితుడే కాదు, బంధువు. ఇంకా ఎక్కువే. వాళ్ళ వంక అసహ్యంగా చూసి వెళ్ళిపోయింది. ఎంత నిర్భయంగా అతని పక్కన కూర్చుందని లలిత కళ్ళు తిప్పింది. ఎలా ఉంటాడు? అందమైన వాడేనా? మరియమ్మ కుతూహలంగా అడిగింది. అబ్బో, చాలా అందగాడు. వెళ్ళి కావడంతో అందరూ బయటకు వచ్చారు. హెడ్ మాస్టర్కి లీవ్ లెటర్ ఇచ్చింది సుచరిత. మీరిద్దరూ ఒకేసారి లీవ్ పెట్టారేమ్మా? ఆ రమాదేవి ఆరోగ్యం కూడా ఏం బాగుండేట. నెల రోజులకి సెలవు పెట్టి పంపింది. ఏం చెప్పో ఆతుర్దా పడసాగింది సుచరిత. సుచరిత కనిపించగానే వింతగా చూస్తూ గుసగుసలాడటం, ఎదుట పడితే మాటలతో అవమానించడం మొదలుపెట్టారు అసూయాపరులు. 8వ తరగతి ఇంగ్లీష్ క్లాస్కు వెళ్ళింది. పిల్లలు విష్ చేసి కూర్చున్నాం. ఆ రోజు గ్రామర్ పీరియడ్. ఇది ది యాన్ అని పదాలు బోర్డుపై రాసింది. వాట్ ఆర్ దేమ్? ది ఏ యాన్ టీచర్. వాట్ ఈజ్ ది గ్రామటికల్ నేమ్ ఫర్ దెమ్? యు కృష్ణ, హేమ, నాగరాజ్. దే ఆల్ కాల్డ్ ఆర్టికల్స్. నాలిక ఖర్చుకుంది సుధా. ఎస్, యు ఆర్ కరెక్ట్. కంప్లీట్ ఇట్. దే ఆర్ కాల్డ్ ఆర్టికల్స్ టీచర్. గుడ్. సిట్ డౌన్. I will write some sentences. Can you define the articles? As teacher, the word alphabet which the used before common noun is called articles teacher. Good. Improved. You notice teacher. పాఠం ఆపి చదివింది. రమాదేవి లాంగ్ లీవ్ పెట్టినందుకు ఆమె క్లాసులు అందరికీ వేశారు. 11th నాణ్యతలు పడింది సుచరితకు. తన పేరు దగ్గర సంతకం పెట్టింది. ట్యూన్ వెళ్ళిపోకని మళ్ళీ మొదలుపెట్టి అందరి చేత ఆర్టికల్ డెఫినేషన్ ఉపయోగములను చెప్పింది. తృప్తి పడింది. బెల్ అయినా బయటకు వస్తుంటే ఎవెలిన్ ఎదురొచ్చింది. చూడండి సుచరిత, 9th జాగ్రఫీ వేశారు. నాకేమొచ్చు? 9th కదా, ఏదో ప్రిపేర్ అయ్యి చెప్పండి. ఏం చేస్తాము?
ఎంత చదివినా జాగ్రఫీ నేనేం చెప్పగలను, నా తలకాయ ఏం చెప్పినా పదార్థాలు తీస్తారు అనుకుని వెళ్ళిపోయింది. 11th వెళ్ళింది సుచరిత. పిల్లలు విష్ చేసి కూర్చున్నారు. మీ నాంటెల్ లూయి పాక్సర్ కదూ? అవునండి. పుస్తకం తెచ్చి ఇచ్చాడు ఒక విద్యార్థి. ఇదివరకు చదివిందే ఏ చాప్టర్లో ఉన్నారు? టీచర్ చెప్పండి. సుచరిత పేజీలు తిప్పుతూ కూర్చుని. ఒకసారి నాణ్యటేళ్ళు టెస్టు తెలుగులో సమీక్షించండి టీచర్. రమాదేవి గారిని అడిగితే వీలు లేదండి. ఆమెను మళ్ళీ అడిగే ధైర్యం లేదు. మా ఫౌండేషన్ బాగా లేదండి. చిన్న చిన్న పదాలు కూడా అర్థం చేసుకోలేమండి. మాకు అర్థం కాకుంటే ఎలాగండి? మీ ఇష్ట ప్రకారం చెయ్యకుంటే మళ్ళీ స్ట్రైక్ చేస్తారా? అందరూ తలలు ఉంచుకున్నారు. భలే పిల్లలే, నవ్వులాట కన్నాను. లూయిస్ ఫాక్చర్ ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి తోళ్లను చదువులు చేసేవాళ్ళు. పాస్టర్స్ మాత్రం బడికి పంపేవాడు. బడిలో పాస్టర్కు చాలామంది స్నేహితులయ్యారు. ఒకరోజు పాస్టర్ తన స్నేహితులతో పాటు షికారుకు వెళ్ళాడు. తిరిగి వస్తుండగా ఒక పిల్లవాడు కొండ ప్రాంతంలో తప్పిపోయాడు. ఆ కాలంలో అక్కడ నివసించే ప్రజలకు తోడేళ్ల భయం ఎక్కువ ఉండేది. ఆ బాలుని తోడేళ్లు కరిచింది. తోడేళ్లు కరుపునకు జరిగే చికిత్స తెలిసిన బాలుడు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదు. వారం రోజులకి మరణించాడు. అదే రోజు పాస్టర్ ఇంటికి వస్తూ ఒక వ్యక్తి తోడేళ్లు కుదుపునకు చికిత్స పొందుట చూశాడు. కమ్మరివాడు ఇనుపకడ్డిని ఎర్రగా కాల్చి తోడేళ్లు కలిసిన చోట పెడతాడు. అబ్బా, వింటే భయం, ఒళ్ళు జల్లిస్తాం టీచర్. పాపం వాళ్ళు ఆ చికిత్సని ఎలా భరించేవాళ్ళు? సుందరం భయంగా వచ్చాడు. మార్గం లేనప్పుడు ఏం చేస్తారు? పూర్వం వాతమని మనవాళ్ళు కూడా మెడపైపు చెవి దగ్గర న్యూస్ దగ్గర కాల్చేవారు. అలా కాల్చేటప్పుడు చికిత్స పొందే వ్యక్తి యొక్క బాధ, అతని అరుపులు పాస్టర్ పసి హృదయంపై ముద్రించబడ్డాయి. పలు రకాలుగా ఆలోచించడం. తాను పెద్దవాడైతే మొదట తోడేళ్లు కుదుపునకు మందు కనిపెడతానని శపథం చేశాడు. ప్యూన్ రావడంతో విద్యార్థులంతా విసుగ్గా అతని వైపు చూచాడు. సుచరిత ఏమనంటలో చూసింది. అమ్మా, సైన్స్ స్టాక్ రిజిస్టర్లో ఏమో రాయాలట. పిల్లల్ని వదిలేసి రమ్మంటున్నారు. ఆడిటర్ పార్టీ వస్తుందిట. సరే వస్తాను పదం. ఎక్స్క్యూజ్ మీ బాయ్స్, ఐ విల్ కంటిన్యూ టుమారో అని సుచరిత వెళ్ళిపోయాడు. ఛా, ఈ ప్యూనికి అసలు బుద్ధి లేదు. ఎప్పుడు పాఠం మధ్యలోనే వస్తాడు. ఇసుకున్నాడు కృష్ణ. వాడేం చేస్తాడు? హెడ్ మాస్టర్ పంపితే వచ్చాడు. సోమవారం వరకు నానిటల్ పీరియడ్ లేదు. సైన్స్ స్టాక్ రిజిస్టర్ పూర్తి చేసేసరికి బెల్ అయింది. బయటకు వచ్చి రఘుకారం చూసి ఆశ్చర్యపోయింది. డ్రైవర్ చీటీ ఇచ్చాడు. నమస్కరించి నిల్చున్నాడు. చీటీ విప్పి ఆతరంగా వ్రాసినట్లు అస్తావిస్తంగా ఉన్నాయి అక్షరాలు. సుచరిత, నాకు అర్జెంట్ పని ఉంది. ఆపరేషన్ కేసు వచ్చింది, రాలేకపోయాను. డ్రైవర్కి కారు ఇచ్చి పంపుతున్నాను. మొహమాట పడక వచ్చేయి. రాఘు చూపే అభిమానానికి ఆదరానికి సుచరిత కళ్ళు చెమర్చాయి. డోర్ తీసి పట్టుకున్నాడు రజీద్. ఎక్కి కూర్చుని స్టాఫ్లో ఇంకొందరు వింతగా కళ్ళు పెద్దవి చేసి చూశారు. డ్రైవర్ ఇంటికి కాదు అంటూ రమాదేవి అడ్రస్ చెప్పింది. కారు రమాదేవి ఇంటి ముందు ఆగింది. డ్రైవర్, నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత వెళ్తాను ఇంటికి అన్నది సుచరిత. రాత్రి వరకు కారుతో అయ్యగారికి ఏం పనిలేదు, మిమ్మల్ని దించే వెళ్తాను అంటూ అరుగు మీద కూర్చున్నాడు. యజమానికి తగ్గ సేవకులు అనుకుని లోపలికి వెళ్ళింది. ఈజీ చైర్లో పడుకున్న రమాదేవి ముఖం కళావిహానంగా ఉంది. శుభ్రంగా ఎక్కడ వస్తువులు అక్కడ సర్ది ఉండే ఇల్లు చిందరవందరగా ఉంది. అక్కయ్య, ఎలా ఉంది? నిజంగా నవ్వింది రమాదేవి. ఇదిగో ఇలా ఉన్నాను. రా, స్కూల్ విశేషాలు ఏమిటి? సుచరిత వెళ్ళి దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుని. నేను ఈరోజే స్కూల్కి వచ్చాను. 3 రోజులు సెలవు పెట్టాను. జ్వరం వచ్చింది, అందుకే నీ విషయాలు నాకు తెలియదు. అదేమక్క, నెల రోజులు సెలవు పెట్టాడట? నెల రోజులు కూడా సరిపోతుందో లేదో అన్నది నిరుత్సాహంగా రమాదేవి. అదే, అంత పెద్ద జబ్బు చేసిందా? ఇప్పుడేం లేదట. విశ్రాంతి తీసుకుంటే టీబీ వచ్చే సూచనలు ఉన్నాయంట. తీసుకోకుంటే టీబీ వచ్చే సూచనలు ఉన్నాయట. నాకు కూడా నీరసంగా ఉంటుంది. సాయంత్రం పూట జ్వరం కూడా వస్తుంది. మందు తీసుకుంటున్నావా అక్క అంది ఆతరంగా. తీసుకుంటున్నాను సుచరిత, ఏమనుకోకు. పిల్లలు కాస్త తలంటుతావా? నేను అంటగలను, కానీ ఆయన కోపం వస్తుంది. అక్క, నన్ను అంతగా అడగాల? నేను పరాయిదానిగా ఎప్పుడు చూడలేదు అంటూ పిల్లల్ని పిలిచి తలంటి త్వరగా పోసి ఇల్లు సర్ది సాయంత్రం వంట చేసి పిల్లలకి తల తుడుస్తూ నిల్చుంది. ఏమిటో ఈ మమతానుబంధాలు! నాతో చేయించుకున్నవారు ఎవరు? నాకు కావలసిన వారు ఎక్కడున్నారో? ఈ పిల్లకు నాకు ఏదో అవినావ సంబంధం ఉంది అనుకుంది రమ. కోపంగా ఉంది మూర్తి. ఆదివారం ఎలాగో చేయిస్తావంటే వినవే, వీళ్ళకి తల్లెందుకు అంటావు? నవ్వింది రమాదేవి. వాళ్ళనే అడగరాదు ఎవరు పోశారో? సుచరిత బయటకు రావడంతో అతను అర్థం చేసుకున్నాడు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీరు ఎందుకు శ్రమ పడుతున్నారు? పర్వాలేదు, రోజూ చేస్తానా? వెళ్ళొస్తానక్క. రేపు వీలైతే డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. చాలా శ్రమ పడుతున్నావు చెల్లి. రమాదేవి ప్రేమగా చేయి నొక్కింది. సుచరిత పిల్లల్ని ముద్దు పెట్టుకుని కారెక్కింది.
వచ్చావా తల్లి? అసలే నీరసంగా ఉన్నావు. ఆలస్యమైతే హడలిపోయాను. గోపమ్మ కూతురికి ఎదురొచ్చింది. సుచరిత రమాదేవి గురించి అంతా చెప్పింది. మంచివాళ్ళకే ఈ కష్టాలు. తల్లికో అత్తకో ఉత్తరం వ్రాసి పిలిపించుకోలేకపోయిందా? ఎందుకమ్మా మూలిగే నక్కపై తాటి పట్టుబడ్డట్లు ఉద్యోగం వల్లే జబ్బు వచ్చిందని కాల్చుకు తింటున్నారు. సుచరిత నీరసంగా మంచంపై వాలింది. గోపమ్మ హార్లిక్స్ కలిపి తెచ్చింది. ఆదివారం రఘు టిఫిన్ చేసి మెడికల్ జర్నల్ తిరిగేస్తూ కూర్చున్నాడు. నాయర్ వచ్చాడు. రఘు ఏమిటన్నట్టు చూశాడు. అయ్యగారు ఎవరో అమ్మగారు వచ్చారు, మిమ్మల్ని చూడాలట. బట్టలు వేసుకుని వస్తాను, డ్రాయింగ్ రూమ్లో కూర్చోండబెట్టు. రఘు మాట పూర్తి కాకపో మునిపే సుచరిత లోనికి వచ్చింది. ఆమె చొరవకు ఆశ్చర్యపోతూ ఏమో అనబోయాడు నాయర్. అయ్యగారి ప్రసన్న వదలను చూచి మాట్లాడలేక వెళ్ళిపోయాడు. భలే వారండి మీ నాయర్. రఘు ఏమి వినిపించుకునే స్థితిలో లేడు. ఆనందంతో సుచరితను చూస్తూ ఉన్నాడు. ఏమండి డాక్టర్ గారు, అనుమతి లేకుండా మీ గదిలో వచ్చినందుకు కోపమా? మాట్లాడేయమండి. కోపం కాదు, ఆరాధ్య దేవత నట్టింట ప్రత్యక్షమైతే ఎలా పూజించాలా అని ఆలోచిస్తున్నాను. నయం, కర్రతో పూజించారు. కిలకిలా నవ్వింది. సుచరిత అతని సమక్షంలోనే అలా నవ్వగలుగుతుంది. రా కూర్చో. ఆమె చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. హఠాత్తుగా నాపై ఇంత దయ కలిగిందేమిటి? చాలండి పరిహాసం. ఎవరైనా వింటే నవ్విపోగలరు. మీతో అతి ముఖ్యమైన పని ఉండొచ్చారు. నాయర్, 2 కప్పుల కాఫీ తీసుకురా. సుచరిత వద్దని వారించాలనుకుంది. కానీ అతని కళ్ళల్లో వెళ్ళి విడిసే ఆనందం చూచి ఊరుకుండిపోయింది. ఇప్పుడు చెప్పు, అటు రావటం లేదే? నాకేం వేరే పని లేదా అన్నాడు చిలిపిగా. అది కాదు సుచి, నా రాక వల్ల నువ్వు నలుగురు నోళ్లలో నానడం ఎందుకని రావటం లేదు. ఏదో ముఖ్య విషయం చెప్పాలన్నా. ఏం లేదు, రమాదేవికి టీబీ వచ్చే సూచనలు ఉన్నాయని అన్నాడు డాక్టర్. నిజం? అవును, అనంతగిరి శానిటోరియం చేర్పిస్తే మంచిదనుకుంటున్నాను. డాక్టర్ గారు అదే చెప్పాడు. కానీ అక్కడ బెడ్ దొరకడం చాలా కష్టమంట కదా. ప్రయత్నిస్తాను. అయినా ఇన్ని రోజులు ఆలస్యం చేశారేంటి? ఒకసారి చూద్దాం. నాయర్ కాఫీ తెచ్చాడు. ఎప్పుడు గంభీరంగా ఉండే యజమాని నవ్వు చూసి ఆశ్చర్యపడి, నాయర్, అమ్మగారు ఇక్కడే భోజనం చేస్తారు. నాయర్ సంతోషంగా విడిపడి రఘు రమాదేవిని చూడటానికి సిద్ధమయ్యాడు. ఇద్దరు కారులో కూర్చున్నాడు. ప్రఫుల్ల వదనంతో రఘుని పలకరించింది రమాదేవి. రండి మరిది గారు, మా చెల్లెలు మిమ్మల్ని చాలా శ్రమ పడుతోంది. ఇద్దరు ఉలిక్కిపడ్డారు. ఆ వరుసకు ఆమె చొరవకు. రఘు తేరుకుని నవ్వాడు. మీరన్నంత పరాయివాడిగా చేశారేమిటి వదినా? ఇంత ఆలస్యంగానా తెలియజేయటం? అదేం లేదు, నీరసమేగా పోతుంది అనుకున్నాను అన్నది. మూర్తి వంటింట్లో నుండి వచ్చాడు. హలో డాక్టర్ గారు, ఈరోజు చాలా సుదినం. సుదినమైతే డాక్టర్లు చూడరు అన్నది సుచరిత. అందరూ నవ్వారు. ఎక్స్రే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో తెచ్చాడు మూర్తి. మరేం పర్వాలేదు, గాబరా పడవద్దు. అనంతగిరి గాలికే తగ్గిపోతుంది. మీరు అనంతగిరి వెళ్ళడానికి సిద్ధం కండి. నేను నా స్నేహితులకు ఉత్తరం రాస్తాను. మీకు శ్రమ కలిగిస్తున్నాం. సరే, పేషెంట్లు చూడడం శ్రమ అనుకుంటే వృత్తే మానేయాలి. ఇక సెలవు ఇప్పించండి. కాఫీ తీసుకుని వెళ్ళిగాను. చవకలో వదలకొడదామనుకుంటున్నారేమో. మీరు కొంచెం నయం కానీ భోజనమే చేస్తే ఇప్పుడు కాఫీ తాగొద్దని ఉందా? వద్దక్క, ఇప్పుడే వంట మనిషి ఇచ్చిన కాఫీ తాగిన. కప్పులు సరిగ్గా 1/2 లీటర్ ఉన్నాయి. సుచరిత వారించింది. దంపతులిద్దరు చిరునవ్వుతో సాగనంపారు డాక్టర్ని సుచరితని. అతనికి సుచరిత అంటే చాలా ఇష్టంలా ఉంది. ప్రాణం. ఈమెకు ఇష్టమే, కానీ సంఘం సాంప్రదాయాలు అంటుంది. నాకైతే ఇద్దరు భార్యాభర్తలు అవుతారని అనిపిస్తుంది. అయితే మంచిది, చూడముచ్చటగా ఉంటుంది. భోజనం చేద్దాం పదా. ముట్టి ఇంట్లోకి వెళ్ళండి. పాపిష్టి దాన్ని మీతో చేయించుకుంటున్నాను రమాదేవి గొనుక్కొని. నన్ను ఇంటి దగ్గర దింపేయండి అని దారిలో సుచరిత అడిగింది. అదేం కుదరదు అమ్మాయి. నాయర్ వంట చేసి కనిపెట్టుకుని ఉంటాడు. పాపం, వాడి వంట నేను మెచ్చుకోను. ఎవరు ఇంటికి వచ్చినా నానా హైరాణపడి వంట చేస్తాడు. ఎలా ఉందని అడుగుతాడు. బాగుంది అంటే డిగ్రీ దొరికినంత సంతోషం. అంత కష్టపడినా ఏదో ఒకటి తక్కువ ఎక్కువ చేస్తాడు. అది తినలేక అప్పుడప్పుడు హోటల్లో భోంచేస్తా. మంచి వంట బ్రహ్మని పెట్టుకుంటే అది అయింది. ఇంగువ తినలేక చచ్చాను. రఘు ఇల్లు చేరాడు. కారు గ్యారేజ్లో పెట్టి వచ్చాడు. సుచరిత ఫ్లవర్ వాజు దుమ్ము దులుపుతుంది. ఫ్లవర్ వాజు కాదు, ప్రతి వస్తువు దుమ్ముతో ఆచ్ఛాదనమైందే. ఒక్క రోజులో పోదురా, నా ఆకలి దహించుకుపోతోంది. రఘు డైనింగ్ రూమ్లో దారి తీశాడు. తను వెళ్ళింది. నాయర్ వడ్డించాడు. బంగాళదుంప వేపును మార్చిపెట్టాడు. దొండకాయలో ఉప్పు ఎక్కువ వేశాడు. పప్పులో పులుసు, చింతపండు వాసన. అమ్మగారు, నా వంట ఎలా ఉంది? సిగ్గుపడుతూ నిల్చున్నాడు. వంటకేం దివ్యంగా ఉంది. అయినా డాక్టర్లకు రుచులేం తెలుస్తాయి నాయర్ అంది కొంటెగా రఘువంక చూస్తూ. మరేనండి, కొంచెం ఆగండి, అప్పడాలు తెస్తాను. సంబరంగా లోపలికి వెళ్ళాడు. రఘు తన ప్లేట్లోని పదార్థాలు సుచరిత ప్లేట్లో వేశాడు. దివ్యంగా ఉందిగా, తిను అన్నాడే గాని అవమానం చేశాని ఎక్కడా ఏడుస్తుందని భయం పట్టుకుంది. కానీ సుచరిత ఊరగా చూచి మామూలుగా తినటం మొదలెట్టింది.
అప్పడాలు తీసుకొచ్చాడు నాయర్. అవి మాత్రం ఇష్టంగా తిన్నాడు రఘు. లేచి గదిలోకి వెళ్ళాడు. నిజంగా అంత అభిమానించే రఘుని తన మనసుకు ప్రశాంతత ప్రసాదించే పరిసరాలను కూడా వదలబుద్ధి కాలేదు. మంచం మీద పడిపోయాడు రఘు. ఆ క్షణంలో అతని వక్షస్థలంపై తలుంచి నువ్వు లేని జీవించలేను రఘు అని అనాలనిపించింది. ఎంతో నిగ్రహంతో ఆ కోరికను ఆపుకుంది. వారం రోజుల అనంతరం రమాదేవి అనంతగిరి శానిటోరియంలో చేర్చి వచ్చాడు మూర్తి. రఘు తను వెళ్ళకపోయిన ఏర్పాట్లని తనే చూచాడు. మూర్తికి ఇంట్లో మనసు నిలవటం లేదు. గృహం లేని గృహం శూన్యంగా కనిపించింది. బల్ల మీద తల పెట్టి పసిపిల్లలాగా బావురమన్నాడు. సుచరితకి ఎలా ఓదార్చాలో అర్థం కాలం. ఏవో 2 మాటలు చెప్పింది. అక్కయ్య తొందరలోనే ఆరోగ్యవంతురాలై వస్తుంది బావగారు, మీరేం దిగులు పెట్టుకోకండి అంది తను కళ్ళు తుడుచుకుంటూ. బిక్కు బిక్కుమని చూచే పిల్లల్ని దగ్గర తీసుకుని. సుచరిత, నీకు తెలీదు, నా రమలేందే నేను బ్రతకలేను. మళ్ళీ అది ఈ ఇంట్లో తిరుగుతుందా? అదే మాట అక్కయ్య అనుకున్న దానికంటే ముందుగానే వస్తుంది, మీరేం దిగులు పడకండి. రమ రాగానే ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళిపోతాం. ఈ రాబందులకు దూరంగా వెళ్తాం. పెద్ద పాప ఉండగలదు కానీ చిన్న పాపను మీరు చూడలేరు. అమ్మగారినో అత్తగారినో పిలిపించండి. వద్దు సుచరిత, వాళ్ళ సాధింపులకు ఉన్న మతి కూడా పోతుంది. పోనీ చిన్న పాపను సుమను నేను తీసుకువెడతాను బావగారు, అభ్యంతరం చెప్పకండి. పసిపిల్లలతో మీరు వేగలేరు పాపనెత్తుకుని. నీకు శ్రమ దేనికి? నా తిప్పలేవో నేను పడతాను. నాకేం శ్రమ? అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది, పాపను చూసుకుంటూ ఉంటుంది. మూర్తి కళ్ళు కృతజ్ఞతతో మెరిసిపోయాయి. ఏ జన్మలో నా చెల్లెలు వేయి ఉండాలి సుచరిత, చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు. దినమంతా కబుర్లు చెప్తూనే ఆడుకుంది సుమ. రాత్రి నాన్న అమ్మ అంటూ ఏడుపు మొదలెట్టింది. ఎంత మనిపించినా మరవదు, ఏం పెట్టినా తీసుకోదు. వాళ్ళ నాన్న దగ్గర వదిలిపెడదామా అమ్మ? వీడని ఇంట్లో వదిలే ఆఫీస్కి ఎలా పెడతాడే? అది నిజమే, కానీ పిల్ల దిగులు పెట్టుకుంటే మంచం పడితే? అయితే ఓ పని చేద్దాం, గదులు ఖాళీగా ఉన్నాయి కదా, మనం వాడుకోవట్లేము. రమాదేవి వరకు వచ్చే వరకు ఇక్కడుంటే ఓమని కూడా చూడవచ్చు. జడ అది వెయ్యగల మనిషి, ఒక మనిషి. అమ్మ, నీ ఆలోచన బాగుంది. నీదెంత మంచి మనసమ్మా. పిన్ని పిన్ని నాన్న అమ్మ దగ్గర పోతాను. కాళ్ళు పట్టుకుంది పాప. పాపను తీసుకొచ్చి ఇద్దరు రిక్షాలో మూర్తి ఇంటికి వెళ్ళారు. తలుపులు తీసి చూసి ఆశ్చర్యపడే మూర్తి. అదేమిటమ్మా ఇంత రాత్రి బయలుదేరారు? తండ్రి గొంతు వింటూనే పాప తండ్రిపై దుమికింది. అందుకున్నాను సుమని. సుమ అంటూ గుండెలకు హత్తుకున్నాను. మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అన్నట్టుగా తండ్రి గట్టిగా కౌగిలించుకొని కళ్ళు మూసుకుంది. రండమ్మ, పాప వల్ల ఇంత దూరం వచ్చారు అన్నాడు. ఉమ తండ్రి మంచం మీద నిద్రపోతుంది. తండ్రి భుజం మీద ప్రశాంతంగా క్షణంలో నిద్రపోయింది సుమ. చూడు బాబు, పెద్దదాన్ని చెప్తున్నా, పసిపిల్ల ఈ పిల్లల్ని ఏం చూడగలదు? మా దగ్గర నువ్వు లేనిదే ఉండలేరు. మా ఇంట్లో బయట గదులు ఖాళీగా ఉన్నాయి. రమ వచ్చే వరకు అక్కడే ఉండకూడదు. నన్ను మీరు అభిమానంతో ఒక్కిరి బిక్కిరి చేస్తున్నారమ్మా. మరేం చెప్పకు నాయన, అనవసరంగా పిల్లలు పాడైపోతారు. గోపమ్మ మాట తీసేలేకబడి. అలాగేనమ్మా, నా తల్లి కంటే ఎక్కువ ఆదరిస్తున్నారు అన్నాడు. 2 రోజుల్లో సామాన్లని గోపమ్మ ఇల్లు చేరారు. గోపమ్మ సంరక్షణలో పిల్లలు ఏ లోటు లేకుండా గడుపుతున్నారు. సుచరిత కథలు చెప్తుంది. ఉమ్మ బడికి వెళ్తుంది. సుమ మాత్రం ఇంట్లోనే గోపమ్మ దగ్గర ఉంటుంది. ఇంగ్లీష్ కాంపోజిషన్ నోట్ బుక్ దిద్దుతూ కూర్చుంది. ఎవిలియం, మరియమ్మ, లలిత అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. హెడ్ మాస్టర్ బయటికి వెళ్లారని తెలుసుకున్నారు. ఏమండోయ్ గోపాలం గారు, ఇద్దరు హీరోయిన్ని ప్రేమించే సినిమాలు ఏదైనా చూసారా? ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ ప్రేమించడం మామూలే కదండి అన్నాడు గోపాలం. నేను అడిగేది హీరోయిన్ సంగతి. క్లియోపాత్ర ప్రేమించలేదా సీజర్ని, ఆంటోనీని అన్నాడు గోపాలం. సీజర్ మన్నించాక బ్రతుకుండగానే అలాంటి చూసారా? ఏమండి గోపాలం గారు, మీ భారతంలో ద్రౌపది 5గురిని చేసుకుని ప్రేమించలేదా? మరియమ్మ జవాబిచ్చింది. వాళ్ళ భావం చూచాయిగా అర్థం చేసుకున్న సుచరిత అసహ్యంగా వాళ్ళ వంకలు చూసింది. పెద్ద విటులాగా అందరూ నవ్వారు. 4th పీరియడ్లో సడన్గా ఇన్స్పెక్టర్ వచ్చారు. అందరూ హడావుడిగా ఉన్నారు. మూలగదిలో 9th స్టూడెంట్స్ గోలగా అరుస్తుంటే నవల చదువుతూ కూర్చుంది ఎవిలియన్. ఇది ఏ క్లాసు? గంభీరమైన కంఠం విని గాబరాగా లేచింది. పిల్లలు గోల తగ్గింది. గుడ్ల అప్పగించి చూస్తున్నారు. ఇప్పుడేమైంది మీకు? జాగ్రఫీ అస్పష్టంగా గొణికింది ఎవిలియన్. అయితే మీరు నవల పట్టణంలో మునిగి ఉన్నారేంటి? నాకు జాగ్రఫీ రాదు, బలవంతంగా వేశారు. డోంట్ టు ట్రై టు ప్రింటెడ్. పిల్లల చేత చదివిస్తూ క్లాసులు ఎంగేజ్ చేయలేరా? తల ముంచుకుంది ఎవిలియన్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ హెడ్ మాస్టర్ గారు? టేక్ హర్ ఎక్స్ప్లెనేషన్. వేరే క్లాస్కి వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ రిపోర్ట్ని చూసి మండిపోయింది లలిత. సుచరిత, వెంకటేశ్వర శర్మ మొదలగు వారు టీచింగ్ చాలా బాగుందని,
మిగతా వాళ్ళ టీచింగ్ సరిగ్గా లేదు, ఇంప్రూవ్ చేయాలని రిపోర్ట్లో ఉంది. పోబోయి రిమార్కులు విన్నప్పుడు లెక్క చేస్తాడు అంది మరియమ్మ. ఏమిటి లలిత వేడిగా ఉన్నారు? అప్పుడే వచ్చిన సుచరితని ప్రశ్నించింది. వేడిగానే ఉంటుంది, మరి చల్లగా పనిచేయటం నాకు చేత కాదు సుచరిత దీర్ఘం తీసుకుని. పోజులు పెట్టి పేర్లు సంపాదించడం కాకపోతే ఏమిటిది? అయినా మనం పోజు పెట్టిన పిల్లల తల్లులం, ఆయన కంటికి ఎలా అంటాం? ఎవలిన్ హేళనగా అడిచింది. ఆ అవమానంలో సుచరిత ముఖం కందగడ్డలా తయారు. చిచి, ఏమిటిది? ఇలాంటి ఊహల్లో మదిలోకి రావటమే మన పదవికి అవమానం. ఉపాధ్యాయులు అంటే ఒక విధమైన సంఘ నిర్మాతం. ఆ సంగతి మర్చిపోయి కూడా చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాం. మనలాంటి వాళ్ళు ఉంటే టీచర్లు అధికారులకు చులకన కారు? అసహ్యంగా ముఖం తిప్పుకుంది. రోషానికి ఏం తక్కువ లేదు, లలిత సాగదీసింది. అయినా అంత నీచంగా మాట్లాడటం భావ్యంగా లేదు. ఆ మాటే అందరికీ వర్తిస్తుంది. మన డిగ్రీలు ఎందుకు తగలటనా? మనం కక్ష కొద్దీ ఎంతకొస్తే అంత మాట అనకూడదు. మరియమ్మ కలుగు చేసుకుంది. నీకు నీతులు వంట పట్టయ్యా మరియమ్మ? లలిత కొరకొర చూచింది. దీనికి తోడన్నట్టు సుచరిత 8వ తరగతి ఇంగ్లీషు బాగు చేసిందని వీళ్ల ముందే హెడ్ మాస్టర్ సుచరితను మెచ్చుకున్నాడు. ఇంగ్లీషు డిబేట్కో 11థ్కో పోటీ చేసి క్లాసు ఒక 8వ తరగతి. ఆ రోజు నాగరాజు చక్కగా మాట్లాడాడు. అందరూ అభినందించారు. టీచర్, నా గౌరవం మీదేనండి, ఉత్సాహంగా వచ్చాడు నాగరాజు. మిగతా పిల్లలు సుచరితను చుట్టుముట్టారు. ఇంకా అభివృద్ధి చెయ్యాలి, రాష్ట్రానంతటికీ జరిగే పోటీల్లో పాల్గొనాలి. వ్యాసరచన పోటీలకి పేరు ఇచ్చారా? ఇచ్చారు టీచర్, అమ్మాయిలదే ఎక్కువగా ఇచ్చారు. సుచరిత నవ్వింది. అన్ని రంగాల్లోనే అమ్మాయిలదేనన్నమాట పై చేయి. ఏం కాదండి అర్జునుడు వాసు. వాళ్లకు ఒక్క ఆట కూడా రాదు. గేమ్స్లో ప్రైజులన్నీ అన్నీ మావేగా. భుజాలు ఎగిరేశాడు. పెద్ద ఉమ్మకు త్రోబాల్ ఆడితే రాలేదేమిటి ఫస్ట్ ప్రైజు? ఒక అమ్మాయి ఆ అబ్బాయిని ఉమ్మి చూసింది. అవును, ఉమ్మేది చిల్డ్రన్స్ డే నాడు డ్యాన్స్ చేస్తుందేమో అడగాలి అంటుండగానే ఉమ్మ వచ్చింది. ఉమ్మ, టీచర్ చెప్పింది విన్నాను, చేస్తాను టీచర్. అలాగే నాకు దగ్గర ఒక పాట ఉందండి, పాడుతుందేమో సుశీలని అడగండి. ఏం పాట? అలా చెట్టు కింద కూర్చున్నాం పదా. అందరూ తలు ఛాయలో విశ్రమించారు. సుశీల కూడా వచ్చింది. అలా పిల్లలతో కలిసి ఉండటం ఇతరులకు గిట్టదు. ఏది సుశీల, పాట పాడమ్మా. సుశీల పాడుతున్న కాగితం అందుకున్నది. నెమ్మదిగా పాటంతా చదివింది. ఏ స్టైల్లో పాడాలి టీచర్? అదేదో నువ్వే చూడు, నాకు రాగాలు తెలియవు. సుశీల నెమ్మదిగా పాడింది. నెహ్రూ చరితము విన్నారా? ఆ గుండియల భక్తి సుధాధారలు జాలువారగా. కాశ్మీరు పట్టణాన కలవారి ఇంటైన కమలకు పతి అయి వెలిసేను నెహ్రూ. విదేశములు కేకిన విద్యలెన్నో నేర్చెను, స్వదేశ రాజకీయములు రమ్యంగా తీర్చెను. భరతావని లోటులోను సామ్రాజ్యంలోను మకుటం లేని మహీపతి వెలిసెను నెహ్రూ. ప్రపంచంలో నింపే శాంతి సందేశం పాపమ్మదిలో రేపెను ప్రేమావేశం. 27 మే 64 సంవత్సరానం ఇలను ముంచెను శోకాన అయ్యో నెహ్రూ. అందరూ మంత్రముగ్ధ వలె కూర్చున్నారు. చాలా బాగా పాడావు సుశీల, సుచరిత అంది. థ్యాంక్స్ టీచర్. ఎవరో రాశారు ఉమా? నేనేనండి, ఉమా సిగ్గుపడుతూ జవాబు చెప్పింది. అయితే తమరు రచనలు కూడా చేస్తారన్నమాట? అవునండి, భలే భలే కథలు రాస్తుంది సుశీల చెప్పింది. అదంతా నమ్మకండి టీచర్. నమ్మితే కథలు రాయటం మంచిదమ్మా. వెళ్దామా? హేమకు పెళ్ళంట టీచర్. హాలిడేస్ నుంచి నోటీసు రాలేదేమండి? సుశీల మాట పూర్తి కాక మునిపే రంగయ్య నోటీస్ తెచ్చాడు. దసరా సెలవుల గురించి చదివి పిల్లలకు చెప్పి లేచింది సుచరిత. సుశీల, మరియమ్మ పిలిచింది. అందరూ అటుకేసి వెళ్ళారు. మరియమ్మ కోపంగా చూసింది. మీకు హిస్టరీ ఎక్స్ట్రా పీరియడ్ ఇద్దామనుకుంటే ఎక్కడికి వెళ్ళారు? సుచరిత టీచరు పాడమంటే పాడి చూపించామండి. సుచరిత మగపిల్లలకే ఉందనుకున్న ఆ పిచ్చి మీకు కూడా ఉందా అన్నది గ్లామరస్గా టీచర్గా. అయినా అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఉంటుందండి. అయితే 24 గంటలు అన్నీ వదిలి అమ్మ దగ్గర గడపరు కదా. 24 గంటలు ఎప్పుడండి? ఇప్పుడే కదా క్రాఫ్ట్ టీచర్ రాలేదని. రాకుంటే ఇంతమంది టీచర్లు ఉండక ఆమె దగ్గరికే వెళ్ళాలా? కాస్త టైం దొరికితే చాలు. నేను చూడటం లేదేంటి? ఉమా ఉపాయస్త్రాలు. వెంకటేశ్వర గారు ఈ పీరియడ్లో రమ్మన్నారు సుశీ. అందరూ మరియమ్మని తప్పించుకుని బయటపడ్డారు. సుచరితతో మిగతా టీచర్లు పోల్చుకున్నారు. చల్లని చందమామలా నవ్వుతుంది, తీయగా మాట్లాడుతుంది, ఉత్సాహంగా ప్రోత్సహిస్తుంది అనుకున్నారు. ఇంట్లో కాలు పెట్టిన సుచరిత ఆశ్చర్యపోయింది. ఇంట్లో నుండి ఏడుపులు తిట్లు వినిపిస్తున్నాయి. చూస్తే ఒక నడివయస్కురాలు కూర్చొని రాగాలు తీస్తుంది. పోలికలు బట్టి రమాదేవి తల్లి అని గ్రహించింది. ఇంత అన్యాయమా? నా బిడ్డకు రోగం వస్తే నాకు తెలియనిరా. ఒక్క ఉత్తరం ముక్క రాస్తే ఈయన సొమ్మేం పోయిందో. దాన్ని ఇలా నిర్లక్ష్యం చేసే రోగాల పాలు చేశాడు. వద్దే మనకి ఉద్యోగాలు అంటే ఇది వింటుందా? పిల్లలు ఎంత చిక్కిపోయారు. దాని ఆ అడ్డకు వదిలి నిశ్చితగా ఉన్నాడా?
మధ్య మధ్య చీతేస్తాడు. ఉమ వెళ్ళి అమ్మ దగ్గరకు ఉమ వెళ్ళింది అమ్మ దగ్గరకు. సుమ మాత్రం గోపమ్మ అంటి పెట్టుకొని కూర్చుని. ఆవిడ ధోరణి అలాగే సాగుతూనే ఉంది. పరాయి పంచంలో బిడ్డలను ఉంచుతాడా? గోపమ్మ స్వాంతన వచనాలు ఆమె తలకెక్కటం లేదు. ఆమె స్వభావం ఊహించగలిగింది. అందుకే రమాదేవి అంత దూరంగా ఉండేదేమో. సాయంత్రం ఉసురుమంటూ కాళ్ళు ఎడుచుకుంటూ వచ్చాడు మూర్తి. సుమ పరిగెత్తి తండ్రిని వాటేసుకుని శ్రమ అంతా మర్చిపోయి కూతురు ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. నేను చచ్చిపోయా అనుకున్నావా నాయన? నువ్వు పిల్లలు పరుల పంచను చేరుతారా? అయ్యో, నీకెంత గతి పట్టిందే! ఇప్పుడు వచ్చిందండి? ఇలా గోల పెట్టి దాన్ని అదర కొడతామని మీకు చెప్పలేదు. అనవసరంగా గొడవ చేసి పిల్లల్ని నొప్పించగలరు. వాళ్ళు బెదిరిపోతారు. దిగమ్మ సుమ. పాపను దించి బాత్రూమ్ వైపు వెళ్ళాడు. అనంతగిరి వెళ్ళి కూతురిని చూసింది సుభద్రమ్మ. అక్క బాగుందా పెద్దమ్మ? సుచరిత ఆతృతగా అడిగింది. బాగానే ఉందమ్మా. పిల్లలు దగ్గర ఉంటేనే అంటే ఆయన చూసుకుంటారులే అమ్మ అంది. వదిన ఒక్కటి నువ్వు ఊరు వెళ్ళమంటుందేమిటి? పిచ్చిది. దాని మనసు అయినా రాయి. అయినా నేను ఉండగలనా? అల్లుని సాధించని క్షణమే ఉండదు. అందుకే వద్దన్నది అనుకుంది. ఆమె ఉండిపోయింది పిల్లల కొరకు. ఆవిడతో లాంఛనప్రాయం తప్పితే ఎక్కువగా మాట్లాడేది కాదు. సెలవులు ఉమా సుమలతో పొద్దుపుచ్చుతోంది. రఘు రావటం లేదు. రఘుని చూడాలని మనసు తహతహలాడుతోంది. ఫ్రెండ్స్ని చూడటానికి వెళ్ళిన రఘుని చూద్దామనుకుంది. కానీ రమాదేవి తప్ప తనకి ఇంకా స్నేహితులే లేరని గోపమ్మకు తెలుసు. నిజం తల్లికి చెప్తే ఏమనుకుంటుందో. అమ్మ శుచి, వెళ్ళి 2 చీరలు తెచ్చుకోరాదు. అలాగే 2 దుప్పట్లు తేవాలి. పెడతావా? ఇంకొకసారి షాపింగ్ మిషతో రఘుని చూడవచ్చు. అయినా ఆయన ఒక్క వేళ హాస్పిటల్కి పోతే 1 గంటకు భోజనానికి వస్తారు అనుకుంది. ఉమ్మ వస్తానని వెంటపడింది. సుచరిత గుండెల్లో రాయి పడింది. ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళి వచ్చారో తూచారో తప్పకుండా చెప్తుంది. ఏది దారి అనుకుంది. ఆపద్బాంధవంలో సుభద్రం అడ్డుపడింది. నీవెక్కడికే? ఆ చిన్న ముండ గోల పెడుతుంది అని లాక్కుపోయింది. రఘు ఇంటి ఆవరణలో అడుగుపెట్టిన సుచరిత కళ్ళు తృప్తిగా మెరిశాయి. కారు గ్యారేజీలో ఉంది. లోపలి ఉంది. హాల్లో కుర్చీలు దులుపుతూ నాయర్ కనిపించాడు. డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారమ్మా. కాలు బెనికింది. 2 రోజుల నుండి ఎక్కడికి వెళ్ళటం లేదు. ఇప్పుడే పడుకున్నారు అన్నాడు. అతని మాటలు వినగానే రఘు గదిలోకి వెళ్ళింది. ముఖం పైన అదే గంభీరమైన చిరునవ్వు. అందరినీ ఆకట్టుకునే చిరునవ్వు. కొంచెం నీరసంగా కనిపించాడు. అలికిడి కళ్ళు విప్పాడు. ఈ 2 దినాల ఒంటరితనంలో ప్రతి క్షణం సుచరితే గుర్తుకొచ్చాడు. కారు పంపి రప్పించుకోవాలనుకున్నాను. గోపమ్మ అన్యథా భావిస్తుందని ఊరుకున్నాను. తెల్లని దుస్తుల్లో వదులుగా వేసుకున్న ముడి అచ్చు మునికన్యలా ఉంది. పడుకునే చేతులు చాపాడు. సుచరిత అతని కళ్ళలో చూచింది. మరోక్షణం అతని వక్షంపై వాలిపోయింది. పోతే దొరకదేమో అన్నట్టుగా గట్టిగా హత్తుకున్నాడు. 2 నిమిషాలు అతని గుండెలపై ఎనలేని మధురానుభూతి అనుభవించింది. మరోక్షణం లేవపోయింది. శుచి, లేవకు. నాకు ఈ ఆనందాన్ని శాశ్వతం చెయ్యి. మాట్లాడవే? చెప్పు శుచి. 2 రోజుల నుండి ఒంటరిగా నరక యాతన అనుభవించాడు. ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. సుచరిత పచ్చని బుగ్గలు కందిపోయాయి. వదులు రఘు, ప్లీజ్. ఎవరైనా వస్తే పీతహరిక్షణలా బిక్కున చూచింది. రఘు కరిగిపోయాడు. బాహులను చదివించాడు. సుచరిత లేచి కుర్చీలో కూర్చోబోయింది. రఘు చెయ్యి పట్టి తన మంచం మీదే కూర్చోబెట్టుకున్నాడు. సుచరిత అతని కాలును పరీక్షగా చూస్తూ, కాలు బెనికిందటగా అన్నది. అవును, నిన్న పూర్తిగా లేవలేదు. ఈరోజు నేను బాత్రూమ్కు హాల్లోకి వచ్చాను. నేనంత పరాయిదాన్ని కాబోలు. చెప్పలేదే? నేను ఒంటరిగా చూచి నిగ్రహించుకునే శక్తి నాకు లేదు. బల్ల మీద పెయిన్ బాంబ్ కంపించింది. అతనికేమి జవాబు చెప్పకుండా పెయిన్ బాంబ్ తీసి కాలుకు రాసింది. ఆమె కాలు తొడ మీద పెట్టుకుని రాస్తుంటే ఏదో లోకాలు తెలిపాడు. రఘు మత్తుగా కళ్ళు మూసుకున్నాడు. సుచరిత కూడా ఏదో తెలియని హాయిని అనుభవిస్తుంది. ఏది ఏమైనా ఈ స్వర్గ సుఖాన్ని వదిలి పెట్టకూడదనుకుంది. అతని కాలు తీసి దిండుపైన పెట్టింది. నిద్రపోతున్నారా? అన్నాడు. ప్రొద్దుట ఏమైనా తీసుకున్నారా? బ్రెడ్ పాలు తీసుకున్నాను. వంటింట్లోకి వెళ్ళి నాయన సాయంతో ప్రెషర్ కుక్కర్లో 15 గంటలో వంట పూర్తి చేసింది. చేతులు తుడుచుకుంటూ గదిలోకి వచ్చింది. హాల్లోకి వేస్తారా? భోజనం ఇక్కడికే తేనా? భుజాలు పట్టి కుదిపింది. ఇక్కడికే తీసుకురామని తనే అన్నీ వడ్డించి తెచ్చింది. లేవండి. అతని చేతులు తడి టవల్తో తుడుచుకున్నాడు. స్కూల్ దగ్గరగా జరిపి దానిపై ప్లేట్ పెట్టింది. కొసరి తినిపించింది. శుచి, రోజు నా కాలు ఇలాగే ఉంటే బాగుంటుంది. అవును పాపం, రోగులంతా సరాసరి ఇక్కడికే తరలి వస్తారు. వస్తే రాని, నువ్వు భోజనం చేసే వచ్చాను. ఈరోజు కడుపు నిండా తిన్నాను అన్నాడు దిండుకు చేరగడబడుతూ. అయితే నిద్రపోండి, అరుగుతుంది. నేను వెళ్ళాలి. ఏమిటంత తొందర? అమ్మ బట్టలు కొనమంటే వచ్చాను. ఎదురు చూస్తూ ఉంటుంది. పర్వాలేదు, నిన్ను సాయంత్రం వరకు వదలను. నేను వెళ్ళిపోతే కుంటికాలతో గెంతుతూ వస్తారా?
ఓ దేవకన్య అమృతహస్తము పడగానే బెనుకుపోయింది. డాక్టర్లు దేవకన్యలు నమ్ముతారా? కళ్ళు తిప్పుతూ అడిగింది. స్వయంగా తనే వచ్చి నేనయ్యా బాబు దేవకాంతను అని చెప్తే నమ్మకుండా ఎలా ఉండగలను? మాటలు నేర్చారు. పాపం మాటలు రాందే పాఠాలు ఎలా చెప్తావు? ఇలా అంది. అతని ముక్కు పట్టి ఊపి జుట్టంతా రేపాడు. 4 గంటల వరకు ఇద్దరు 4 నిమిషాల కబుర్లతో గడిపారు. కాలు బాగానే ఉంది, కారు తెస్తానన్నాడు రఘు. సుచరిత వారించి రిక్షాలో ఇంటికి వచ్చింది. ఆమెకు తెలియకుండానే గుండెలు గుబగుబలాడాయి. కోపమ్మ అయితే పర్వాలేదు, సుభద్రమ్మ ఎన్నో ఆరాలు తీస్తుంది అనుకుంటూ ఇంటికి వచ్చింది. పక్కవాట పిల్లాడు తాళం చేతులు ఇచ్చి, అక్క, అమ్మగారు ఉమా అమ్మమ్మ శంకర మఠం చూడటానికి వెళ్ళారు, తాళాలు మీకు ఇమ్మన్నారు. ఎప్పుడు వెళ్ళారు? 11 గంటలకి. వాడు ఆటలకు పారిపోయారు. అమ్మయ్య అనుకుంది సుచరిత. తాళం తీస్తూ ఆలోచిస్తూ పడుకుంది. రఘు ఇంట్లో టిఫిన్ కాఫీ తీసుకువచ్చింది. మాటి మాటికి అనురాగం కురిసే రఘు కళ్ళే గుర్తుకొస్తాయి. తను అతనికి అంత దగ్గరగా వెళుతోంది ఏమిటి? అతన్ని తృప్తిపరచాలని తను అలా ప్రవర్తించింది. అమ్మ, చాలాసేపు అయిందా వచ్చి తల్లి? గోపమ్మ సుమని ఎత్తుకుంటూ వచ్చింది. సుభద్రమ్మ ఉమ్మని చేత పట్టుకుని వచ్చింది. అమ్మయ్య, చలికాలమైనా ఎండ విపరీతంగా ఉన్నది అంటూ కూలబడింది సుభద్రమ్మ. సుచరిత ఇద్దరికి కాఫీ పెట్టింది. చిరలేవి సుచమ్మ? తెలియదమ్మా, దీపావళికి మంచి స్టాక్ వస్తుందట, తెచ్చుకుందామనుకుని ఊరుకున్నాం. అక్కడితో ఆ ప్రసంగం ఆగిపోయింది. రెండో రోజు రఘు వచ్చాడు. ఆందోళనగా ఉన్న సుచరిత మనసు ప్రశాంతంగా మారింది. మూర్తి కూడా వచ్చాడు. హలో రఘు, బాగున్నావా? నమస్కారం అండి. వదిన గారు ఉత్తరాలు రాస్తున్నారా? రాస్తోంది. వెయిట్ పెరిగిందిట, మిమ్మల్ని అందరినీ అడిగానని చెప్పమంది. చాలా సంతోషం. గోపమ్మ వచ్చి రఘుని పలకరించి కూర్చుని. దీపావళి వస్తుంది కదయ్యా, ఊరెళ్తున్నావా? లేదమ్మా, అమ్మే చిన్నన్నయ్యని వాళ్ళ ఊరు వెడుతుంటా. మీరు ఇక్కడే ఉంటారా? కాంతారావు దగ్గరికి వెళ్తారా? సుచమ్మ సెలవులు అయిపోయి వచ్చాయి. వాళ్ళు రాయంది ఎలా వెడతాను బాబు. పోనీ పండుగకు సరదాగా గడుపుతాం, వాళ్ళని రమ్మని రాయలేకపోయారా అన్నాడు రఘు. అతని ఉద్దేశం వేరు. అందరూ ఉన్నప్పుడు సుచరిత పునర్వివాహం గురించి ప్రస్తావించవచ్చు. ఎంతైనా సుచరిత పెద్దల చాటున ఉన్న యువతి కదా. అవునాయన, నాకు పిల్లల్ని చూడాలనే ఉంది, రాయిస్తాను. సుచరిత, మూర్తి, రఘు చాలాసేపు మాట్లాడుకున్నారు. రఘు ఏదో రోగి గురించి చెప్తే అందరూ గొల్లు నవ్వారు. గోపమ్మ ఒంటింట్లో నుండి విన్నది. కాసేపు తన కూతురు నవ్వుతుంటే అదే చాలు అనుకుంది. సుభద్రమ్మ చరిచలలాడింది. రఘు వెళ్తాను లేచాడు. ఫోన్ చేసి వెళ్తురు కానీ. వద్దు సుచరిత, మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తిందురు కానీ రండి. సుచరిత రఘు కూర్చుంటే గోపమ్మ వడ్డించింది. పండుగ 2 రోజులు ఇక్కడికే వచ్చే నాయన, నా ఫీజు అంతా చెల్లించుకుంటారు కాబోలు. అదే నాయన, పరాయి వాళ్ళమ్మ, ఒక్క ఊరి వాళ్ళము. పోనీలే అమ్మా, అలాగే అనుకోనండి డాక్టర్ గారు. అంతటితో అయిపోయిందా? రేపు మీ అన్నలు రాని బిల్లు వేసి పంపుతాను, భావయుక్తంగా నవ్వాడు రఘు. రఘు వెళ్ళిపోగానే సుభద్రమ్మ దూసుకొచ్చాడు. ఎవరమ్మా అతను? మాకు తెలిసిన డాక్టర్ గారు పెన్ని, రమక్క విషయాల్లో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఓహో, భోజనం చేస్తే మీ బంధువులు అనుకున్నాను. మా ఊరే వాడిది. అమ్మకు జబ్బు చేస్తే రాత్రి పగలనక వచ్చేవారు. రఘు మంచితనం గురించి చెప్పాలని సుచరిత అన్న మాటలు సుభద్ర చెడుగా తీసుకుంది. అవునులే అమ్మా, మంచిగా మాట్లాడడానికి నువ్వు ఉన్నావుగా అని లేచి వెళ్ళిపోయింది. సుచరిత మనసు చివుక్కుమంది. రాత్రి కూర్చుని సుచరిత అన్నదిద్దరికీ ఉత్తరం రాసింది. దీపావళికి తప్పక రమ్మని అమ్మ మాటగా రాసింది. దీపావళికి రేపనక చలపతి భార్యాబిడ్డలతో దిగాడు. కాంతారావు రావటం పడదని ఉత్తరం రాశాడు. సుచరిత ఆనందంగా అన్నబిడ్డలను దగ్గరికి తీసుకుంది. గోపమ్మ వంట చేసి అందరికీ వడ్డించింది. అందరూ అలా కూర్చుంటుంటే ఆమె హృదయం ఉప్పొంగిపోయింది. సుచమ్మ, నువ్వు మీ అన్నయ్య వదిన వెళ్ళి బట్టలు తెచ్చుకోండి, పిల్లలు కూడా తీసుకురా అన్నది. అలాగేనమ్మా. భోజనానంతరం పిల్లల్ని గోపమ్మ దగ్గర విడిచి ముగ్గురు షాపింగ్ బయలుదేరారు. సుల్తాన్ బజార్ మాట్లాడుకుంటూ ఉండగా రఘు కారు వచ్చింది. ఎక్కడికో బయలుదేరారు. ఏరా, నేను గుర్తున్నానా? కారు దిగి చలపతి చేయి పట్టుకున్నాడు. మర్చిపోయాను రా, పెద్దవాడి అయినా నీ గుణం పోనిచ్చుకున్నావు కాదు. ఇంతకీ ఎంతాక ప్రయాణం? సుచరితకే తెలుసు, పలుసు ఖర్చు 2 తనవే అన్నాడు చలపతి. సుల్తాన్ బజార్ కదండి. అయితే ఎక్కండి. అందరూ కారులో కూర్చున్నారు. సుచరితకి అన్నకి వదినికి పిల్లలకు బట్టలు తీసింది. అప్పటికే డబ్బు అయిపోయింది. సుచరిత, ఆ బ్లూ వెంకటగిరి చీర తీసుకో సలహా ఇచ్చాడు రఘు. సుచరిత విన్నట్టు ఊరుకుంది. రఘు రెట్టించాడు. నాకెందుకు, అయినా ఇప్పుడొద్దు, పదండి అంది. చలపతి చెల్లికి కొంటాడు అనుకున్న రఘుకు ఆశాభంగమే అయింది. చలపతే ముందు వచ్చి కారులో కూర్చున్న రఘు ముఖం గంభీరంగా మారిపోయింది. పళ్ళు, పిల్లలకు కొబ్బరి రిబ్బన్లు అవి కొని ఇంటికి వచ్చేసరికి 4 అయింది. నీకేం తెచ్చుకోలేదా తల్లి? గోపమ్మ బట్టలను చూచి అడిగింది. నాకెందుకమ్మా కొత్త బట్టలు, నీరసంగా నవ్వింది సుచరిత. ఒక్క చీర కొనియ్యాలని తెలియదా? ఊరుకో అమ్మా, అన్నయ్య ముందే ఆ మాట అనేవు. వాడు వస్తున్నాడు, వింటే బాధపడతాడు. అయినా
అమ్మాయికి కట్టే యోగం లేదు కదా, ఎందుకు బాధ అన్నది సుభద్రమ్మ. సుచరిత మాట మరిపించింది. ఏమన్నయ్యా, కారు విడిచి రాబుద్ది కావటం లేదా? పిల్లలు వదలటం లేదు. రా రఘు, కాఫీ తీసుకుని వెళ్ళు. రఘు ఎందుకంత ముడుచుకుపోయి ఉన్నాడో సుచరితకు అర్థం కాలేదు. మౌనంగా కాఫీ తాగి వెళ్ళిపోయాడు. దీపాల రోజు తలంటుకుని అయ్యాక పిండి వంటలతో భోజనం ముగించాయి. మూర్తి, పిల్లలు, సుభద్రమ్మ ఇక్కడే భోజనాలు చేశారు. మొగాళ్ళు ముగ్గురు ప్యాకెట్లో పడిపోయారు. సుచరిత బుట్టెడు చామంతులు ముందు పోసుకుని పిల్లలందరికీ జడలేసింది. మూర్తి ఉమ్మకు సుమ్మకు కొత్త గౌన్లు తెచ్చాడు. పిల్లలందరికీ బట్టలు వేసింది. చలపతి భార్యకి ఏమీ పట్టం, ఎవరిని ఏమీ అనదు. చంటి పిల్లల్ని పక్కన వేసుకుని పడుకుంది. కొత్త దుస్తులు ధరించి అటు ఇటు తిరుగుతున్న పిల్లల్ని చూస్తే సుచరితకి ముచ్చట వేసింది. అన్నయ్య, ఆట చాలు కానీ టీకి రండి. సుచరిత పిలుపు విని ముగ్గురు మధ్య హాల్లోకి వచ్చారు. కార బూందీ, మైసూరుపాకులు పేటలున్నాయి. ఇవన్నీ తినడానికే భోజనం అయ్యాక ఏం పని చేశామని టీ చాలు అన్నాడు మూర్తి ప్లేట్లు దూరంగా పెడుతూ. అరక్కపోతే పక్కన డాక్టర్ గారు ఉన్నారు, ఆయన మందిస్తారు అన్నది రఘుని చూపుతూ. వాళ్లకు మంది ఇచ్చే సంగతి దేవుడు అడుగు, నేనే పేషెంట్ అయ్యేటట్టున్నాను అన్నాడు రఘు టీ కప్ అనుకుంటూ. ఒరే రఘు, ఈరోజు సినిమాకి వెళ్దాంరా. అలాగే, మీరు కూడా మూర్తి గారు. క్షమించండి, ఒక ఫ్రెండ్ ఇంటికి వస్తానని మాట ఇచ్చాను. మూర్తి జవాబిచ్చాడు. ఇంతలో నాయరు సైకిల్ తీసుకుని వచ్చాడు. పెద్ద డాక్టర్ గారు రఘుని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారట. డాక్టర్ జీవితం అంటే ఎంతో అందంగా ఊహించుకుంటాను. పండగ లేదు, పబ్బం లేదు రఘు నిరుత్సాహంగా గొడిగాడు చలపతి. ఒరే, పండగ కాబట్టే వాళ్ళు పిలుస్తున్నారు, లేకుంటే నేనే వెళ్ళేవాడిని. అయినా కర్తవ్య నిర్వహణలో ఉండే ఆనందం నీకేం తెలుసురా. మరి మన ప్రోగ్రాం, మీరు సిద్ధంగా ఉండండి, విషయం ఏంటో కనుక్కుని వస్తాను. వెళ్ళిపోయాడు రఘు. మూర్తి వెళ్ళి దుస్తులు వేసుకొచ్చాడు. నేను స్నేహితుడి ఇంటికి వెళ్తున్నాను, చాలా రాత్రి అవుతుంది అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఏవమ్మా సుచరిత, ఈ ఊళ్ళో దీపాలను కన్నా బాగుంటుందంట కదా, సుభద్రం అన్నది. అవును పెద్దమ్మ, చూడాలి. మీ అమ్మ వస్తే అందరం వెళ్దాం. అందరం వెళ్తే ఇల్లు మీ అబ్బాయి ఉండడా? వాడు సినిమాకి వెళ్తానన్నాడు. మీరు అమ్మ ఉమ్మని అన్నయ్యని కొడుకుని తీసుకుని వెళ్ళండి. అన్నయ్య సినిమాకి వెళ్తే మేము ఇంట్లో ఉండి దీపాలు అవి పెడతాం అన్నది సుచరిత. గోపమ్మ, సుభద్ర పిల్లలను తీసుకుని వెళ్ళారు. సాయంత్రం 6 కావస్తున్నా రఘు జాడలేదు. చలపతి విసుక్కున్నాడు. అనుకోక ఈరోజు సినిమా వెళ్దామంటే వీడు యగనామం పెట్టాడు. ఎప్పుడు అది నేను కలిసి వెళ్ళం పన్నే పడదు. చలపతి చిన్నపిల్లవాళ్ళ నీరు కారిపోయాడు. నువ్వు వదిన వెళ్ళండి అన్నయ్య, రఘు వస్తే పంపిస్తాను అన్నది. పిల్లల్ని వదిలి భార్యను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు చలపతి. చలపతి పిల్లలను సుమని ఆడిస్తూ కూర్చుంది సుచరిత. ఇంటి నిండా ఆరు బయట దీపాలు పెట్టింది. చలపతి కూతురు సుమ కలిసి పక్కింటి పిల్లల సాయంతో టపాకాయలు కాల్చినాం. ఇంకో అమ్మాయి నిద్రపోయింది. చంటివాడిని భుజం మీద వేసుకుని వేడుక చూస్తూ నిలిచింది సుచరిత. 7 గంటల ప్రాంతంలో రఘు వచ్చాడు. అలసిపోయాడని అతని ముఖమే చెప్తోంది. సారీ సుచరిత, టైంకు రాలేకపోయాను. వీడేడి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. అన్నయ్య వదిన తీసుకుని సినిమాకి వెళ్ళాడు. మీరు వెళ్ళిన పని ఏమిటి? ఒక ఫ్లూ పేషెంట్ ఉన్నాడు. తిరగొద్దయ్యా బాబు అంటే వినడం. 4 గంటలకు దమ్ము మొదలైంది. పాప మంచంపైనే బాబుని పడుకోబెట్టి లోపలికి వెళ్ళింది. 5 నిమిషాల పొగలు కక్కే కాఫీ కప్పుతో వచ్చింది. కాఫీని అందుకుంటూ, మనసులోని కోరిక ఎలా కనిపెట్టావు సుచరిత అన్నాడు ఆదరంగా చూస్తూ. మనసులో దూరి గొప్ప ధర్మ సందేహమే. అలసి వచ్చారు, ఆ మాత్రం తెలియకుంటే ఎలా? మనసులో దూరటం దేనికి? అక్కడ నీవే ఉన్నావుగా. ఇలా రా. సుచరిత వచ్చింది. తను తెచ్చిన ప్యాకెట్ ఆమె చేతిలో ఉంచాడు. ప్యాకెట్ అందుకుని విప్పింది. లేత నీలనంగు వెంకటగిరి చీర. ముందు రోజు తనకు కొనమని చెప్పాడు రఘు. విస్మయంగా చూసింది. నాకెందుకు? మరి నాకా? ప్లీజ్, ఆ చీరలో నువ్వు ఎలా ఉంటావు అని చూడాలని ఉంది. కట్టుకురావా? పండగ నాడు నేను కొత్త చీర కట్టుకుంటానా? కట్టుకుంటే అసలు నేను అంటే నిర్లక్ష్యం లేం. ఇష్టం మాడితే కట్టుకుంటుంది అనుకున్నాడు. మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. 5 నిమిషాలు చూసి రఘు కూడా వెళ్ళాడు. పెరటి స్తంభాల్లో ఆనుకుని నిలబడి ఉంది. ఏడుస్తున్నట్లుగా గుర్తించాడు రఘు. ఏడుస్తున్నావా? నీ మనసు నొప్పిస్తే క్షమించు. కొట్లో అందంగా కనిపించింది ఆ చీర. అందమైన నీకు ఇంకా అందంగా ఉంటుందని కొన్నాను. అయినా నేను ఇంత సిల్లిగా ప్రవర్తించను. సాంప్రదాయాలు, సంఘ నియమాలు నేను పాటించనని నిన్ను పాటించవద్దు అనటం తప్పే. కళ్ళు కడుకుని పక్కన నిలబడి తల నిమిరాడు. సుచరిత వెక్కి ఏడుస్తూ అతని గుండెలపై వాలిపోయింది. 2 నిమిషాలు ఊరుకుని తన నుండి ఆమె దూరంగా జరిపి, నీకు కష్టం కలిగించే పని చెయ్యం ఇక, సరా? గబగబా వెళ్ళి నీళ్ళు తీసుకుని ముఖం కడుక్కొని
బెడ్రూమ్లోకి వెళ్ళి రఘు తెచ్చిన నీలం చీర కట్టుకొని ఇంట్లో ఉన్న తెల్ల చుక్కల జాకెట్ వేసుకుని రఘు సంబరంగా చూచి మత్తుగా నవ్వాడు. అలా చూడకండి రఘు, నా నిగ్రహం సడలిపోతుంది. మీ తృప్తి కోసం ఈ దుస్తులు ధరించాను. రఘు దగ్గర వచ్చి ఆపదమస్తకం ఒకసారి పరికించి చూచాడు. దూరాన ఉన్న వస్తువు అతనికి ఆకట్టుకుని అతని పెదాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. వెళ్ళి పూజ గదిలో నుండి కుంకుమ తెచ్చి సుచరిత నుదుట దుద్దాడు. ఇదేమిటి రఘు? అదిరిపోయింది సుచరిత. ఈ తిలకం ఒక్కటి లేక నీ అందం మరుగున పడిపోయింది. చూసుకో నీ ముఖం అంటూ అద్దం తెచ్చి ఇచ్చాడు. సుచరిత ఆశ్చర్యపోయింది. తనేనా? కుంకుమ ఒక్కటి ఎంత అందాన్ని ఇస్తుందా? సుచరిత అంతరంగం ఆనందంతో నిండిపోయింది. క్షణకాలమైన తను ఆ దివ్యానుభూతిని పొందటానికి కారకుడైన రఘుని దేవుడే అనుకుంది. చటుగా వంగి అతని పాదాలను ముట్టుకుంది. రఘు అపురూపంగా ఆమె భుజాలు పట్టి లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు. సుచరిత ఈ లోకంలోకి వచ్చింది. తనకెందుకింత రఘుని ఊరిస్తున్నాయి? మాట వరుసకైన అమ్మ తన పునర్వివాహం గురించి అనదే ఎందుకంటుంది? శుద్ధ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిందాయి. అమ్మను కాదని తను రఘుని వివాహం చేసుకుంటే అమ్మను వీళ్ళు చూస్తారా? చలపతన్న వాళ్ళకని చూస్తూనే ఉంది. కాంతారావు భార్య కూడా పరమగయ్యాలి. రఘు కూడా తన మూలంగా నిందలకు గురి కావాల్సి వస్తుంది. ఆ ప్రేమమూర్తికి అలాంటి ఆపద రావద్దు. తన మనసు రాయి చేసుకుని అయినా సరే అతని జీవితంలోని ఒక మార్గంలో పెట్టాలి. శుచి దూకున్న జుట్టు సవరిస్తూ మృదువుగా పిలిచాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? మిమ్మల్ని ఒక వరం అడగాలి. వరమా? దీపావళి అని సత్యభామం అయ్యామేంటి? ఏం కావాలో చెప్పు శుచి. నేను మాత్రం మీ అన్నలు వస్తే మన వివాహం సంగతి అడుగుదామనుకున్నాను. పెద్దన్నే రానే లేదు. మీ చిన్నన్న మాటలు వింటుంటే తన్న బుద్ధేస్తోంది అన్నాడు రఘు దూరంగా జరిగి. ఏమన్నాడు? ఏదో ఒకటి ఇప్పుడెందుకు? మీ శుచి దగ్గర కూడా దాపరికమా? కమ్మించే చూపు. లేదు, నువ్వు బాధపడతావు. కొన్ని విషయాలు వినకపోవడమే మంచిది. అక్కడే ఉన్న స్టూల్పై కూర్చుంటాం. నేనే బాధపడను. మీరు మిమ్మల్ని చనువుగా ఉన్నందుకు ఏమనలేదా? అలాంటిదేమీ కాదు. నేను నీ భావి జీవితం గురించి ఏం ఆలోచించారు అన్నాను. మరల వివాహం చేస్తే బాగుంటుందని ప్రస్తావించాను. ఏమన్నాడు అన్నది ఆతురతగా. ఏమన్నాడు? ప్రపంచంలో ఎంతోమంది నీలాంటి వాళ్ళు ఉన్నారట. పెళ్లి చేస్తే కరణం గారు నీకు చిల్లి గవ్వ ఇవ్వరన్నట. కొన్నాళ్ళు పోయాక నిన్ను ఒప్పించి ఆస్తికై దావా వేస్తారట. మీ పెద్దన్న కూడా ఇలాగే చేద్దామని ఉత్తరం రాశారట. నిజమా రఘు? చలపతన్నకు ఎంత ఆశ! కోపంతో సుచరిత ముఖం ఎరుపెక్కింది. నువ్వు ఆవేశపడితే లాభం లేదు. నువ్వే ఆలోచించు. ఇంకా నేను ఆలోచించవలసింది ఏమీ లేదు. మీరు వెంటనే మీకు నచ్చిన కన్యను చూసి వివాహం చేసుకోండి. నన్ను మర్చిపోండి. నాకు ప్రసాదించమన్న వరం ఇదే. శుచి, నీకేం పిచ్చి పట్టలేదు కదా? లేదు, పిచ్చి పడితే నా అంత అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండడం. నన్ను అభిమానిస్తే మీకు కూడా మిగిలేది అవమానమే. రఘు, జీవితమంతా ఆనందమయమే కాకపోయినా ఆనందం, తృప్తి అన్నీ ఈ కొద్ది రోజుల్లో మీ వల్ల నేను పొందాను. ఆ అనుభూతితోనే మిమ్మల్ని తలుచుకుంటూ జీవితం గడిపేస్తాను. కానీ నా కోరికల్లా ఒకటే, మీ జీవితం చిగురించి పుష్పించి ఫలించాలని. సరే, నీకెప్పుడో చెప్పాను కదా, నీ కోరిక కాదనే శక్తి లేదు. అలాగే ప్రయత్నిస్తాను. త్వరగా లేచి వెళ్ళిపోయాడు. సుచరిత కళ్ళు శ్రావణ మేఘాలయ్యాయి. అమృత బాణం దగ్గరికి వస్తే అవతలకి నెట్టిన మూర్ఖురాలు తను. అమృతం తాగే అర్హత లేదని లోకం ముద్ర వేసింది. తనేం చేస్తుంది? అయ్యో, భోజనం చేయకుండా వెళ్ళిపోయాడే అని ప్రాణం గిలగిలాడింది. పిల్లలు లోపలికి రావడంతో ఆలోచనలు బదులు వాళ్ళకి అన్నాలు పెట్టింది. దుస్తులు మార్చుకుని పదిలంగా పెట్టెలో దాచుకుంది. సుచరిత, వీళ్ళకి ఇంకా రాలేదా అంటూ వచ్చాడు మూర్తి. విస్మయంగా సంబరంగా సుచరితను చూశాడు. అదేమిటి బావగారు అలా చూస్తున్నారు? అబ్బా, నీ ముఖానికి ఆ కుంకుమ ఎంత అందాన్ని ఇస్తుందో చూడమ్మా అన్నాడు నవ్వుతూ. సుచరిత గతుక్కుమని అనుకోకుండా అబద్ధం ఆడేసింది. సుమ పెట్టింది అని తెలుసుకుంది. సుమ పెట్టిందా? నేను మా తమ్ముడు గారు పెట్టారనుకున్నాను. పోండి బావగారు అంది. అప్పుడే పిల్లలతో వచ్చి అక్కడ వచ్చిన సుభద్రమ్మ కళ్ళు పెద్దవి చేసి చూసింది. సుచరిత ఆమెను పలకరించింది. ఎలా ఉంది పెద్దమ్మ దీపాలంకణం? బాగానే ఉంది. మీ అన్న కొడుకు పిడుగు తల్లి. ఏదో చూస్తే అటే పరుగు. ఎంత గోల తీయాలో అంతా చేశాడు. అమ్మయ్య, రావే సుమ్మ అన్నది ముఖం ముడుచుకుని. భోజనం చేశాక వెళ్దురు కానీ కాళ్ళు కడుక్కోండి పెద్దమ్మ. భోజనం ఎందుకు తల్లి? మిమ్మల్ని చూస్తే కడుపు నిండిపోయింది. సుమన్ లాక్కుపోయింది. నిద్రకు జోగుతున్న మనవని తీసుకుని గోపమ్మ వచ్చింది. ఆ వెనకాల చలపతి భార్య వచ్చారు. 2 రోజుల నుండి వెళ్ళిపడి చలపతి. అతనికి డబ్బు పిచ్చి జాస్తి. సుభద్రమ్మ అల్లుని ఆడిపోసుకుంటూ పిల్లల్ని తిడుతూ కాలం గడుపుతోంది. పని లేక సుచరితకు పిచ్చిమట్లంటైంది. కూతురు అవస్థ గమనించిన గోపమ్మ ఒక సలహా ఇచ్చింది. సుచమ్మ, నీకు తోచడం లేదు. వెళ్ళి ఏదైనా సినిమా చూసిరా. నువ్వు కూడా రాకూడదా అమ్మ? 3 గంటల సేపు నేను కూర్చోలేనే తల్లి. ఉమ్మని తీసుకుని వెళ్ళు అన్నది.
ఉమ సినిమాకు వెళ్దాం తయారవు. ఉమ సంబరంగా వెళ్ళి అమ్మమ్మదని అడిగింది. అదొకటే తక్కువైంది, ఈ తిరుగులు తిరిగితే బాగుపడినట్లే అంది. సుచరితకి కోపం ముంచుకొచ్చింది. ఒక్కరితే బయలుదేరింది క్లియోపాత్రను చూడాలని. ఆ థియేటర్లో స్త్రీలకు ప్రత్యేకంగా ఉండదు. కొందరు మింగేటట్టు చూస్తున్నారు. ఒంటరిగా రాకూడదనుకుని వెన్ను తిరిగింది సుచరిత. 2 అడుగులు వేసిందో లేదో రఘు కారు వచ్చింది. సుచరిత క్షణం నింబరపోయింది. అతనికి ఎలా ముఖం చూపించేది అనుకుంటున్నా కానీ అతను కారు పార్క్ చేసి వచ్చాడు. ఎవరి కొరకు చూస్తున్నావు? మీ స్నేహితురాళ్ళు వస్తున్నారా అన్నాడు. లేదు, నేనే వచ్చాను. మరి గేట్ దగ్గర నిల్చున్నావు ఎందుకు? తిరిగి పోదామని. ఒంటరిగా ఆడది బయటకు వస్తే మింగేసేట్లు చూస్తారు. ఈ సత్యం ఈనాడు కనిపెట్టామన్నమాట. అందమైన వస్తువు చూడొద్దంటే మాంటారా? ఈ రోజు నుండి 3 రోజుల వరకు నైట్ డ్యూటీ. దినమంతా గడపడానికి కాలక్షేపం వెతుకుంటూ వచ్చాను. అయితే నేను అదృష్టవంతుడినేనని అనుకుని నిరాశని చెందని వాళ్ళతోనే గడపగలుగుతున్నాను అన్నాడు. సుచరితకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బుకింగ్ ఆఫీస్ వైపు వెళ్ళాడు. అతను కనిపించినంతసేపు అతను ఎడ కాఠిన్యం పెంచుకొని దూరంగా ఉండాలనుకుంటుంది. కానీ అతను దగ్గర రాగానే అన్నీ మర్చి అతను ఆజ్ఞానుసారమే నడుస్తుంది. అదే నీ చిత్రం. ఇద్దరూ వెళ్ళి హాల్లో కూర్చుని సుచరిత మనసు విచిత్రంగా స్పందిస్తున్న. పండుగ రోజు సాయంత్రం అతనికి భోజనం పెట్టలేదంటే మనసు నీరవుతోంది. అతని తన చేతుల్లోకి తీసుకుని, ఆ రోజు సాయంత్రం మీరు కోపంగా భోజనం చేయకుండా వెళ్ళారు. నన్నేం చేయమంటారో చెప్పండి. అమ్మని కాదని నేనేం చేయలేను. అందుకే నువ్వు ఊరుకో. సమయం చూచి అమ్మని నేనే అడుగుతాను. ఆమెకు నీ మీద ఎంత ప్రేమో నాకు తెలుసు. అప్పుడు నీకేం అభ్యంతరం ఉండదుగా. అది కాదు రాకు. నేను దూరమైతే అమ్మని చూచేవారెవరు? అన్నల దగ్గర పంపడం నాకు ఇష్టం లేదు. చూద్దాం. కొడుకులని తల్లి ప్రతి కుటుంబంలో అదే సమస్య ఎదురవుతుంది. కానీ చిత్రం ఏంటంటే ఎంత అసౌకర్యంగా ఉన్నా తల్లి కుమారుల ఇంటనే ఉంటానంటుంది. న్యూస్ రీల్ మొదలవడంతో మాటలు ఆపేశారు. సినిమా నుండి తాజ్కు వెళ్ళి పలహారం చేసి ఇంటికొచ్చారు. బస్సులో వెళ్ళి కారులో రావటం సుభద్రమ్మకు సుతారం గట్టలేదు. గోపమ్మ అతన్ని ఆదరంగా పలకరించడం రావటం లేదని నిష్ఠూరంగా అడగటం అంతకన్నా గిట్టలేదు. రఘు కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. అయితే అమ్మాయి, ఇతను ఎక్కడ కలిశాడు? సినిమా హాల్లో పెద్దమ్మ అన్నది నిస్సంకోచంగా. అతను అక్కడికి ఎలా వచ్చాడు? కబురు చేశావా? ఆమె నోరు ముయించడం బ్రహ్మతరం కాదు అని గోపమ్మకు తెలుసు. అయినా కలవ చేసుకుని, అది ఎప్పుడు కబురు చేసింది? ఇంట్లో ఎవరున్నారని కబురు చేయడానికి? అమ్మ సుచరిత, ఏం కథ తల్లి ఇది అని గోపమ్మ అడిగింది. సుచరిత కథ చెప్పింది. కథ గొప్పదని కాదమ్మా, వాళ్ళ సెట్టింగ్స్ చాలా బాగుంటాయి. మహారాణి శ్రీజర్ ఆమెకిచ్చే స్వాగతం చూసి తీరవలసింది. అలాంటి దృశ్యాల గురించే వెళ్ళాలమ్మా. ఏమి సినిమాలో ఏమో, వాటి మహత్యము మనుషుల్ని పాడు చేస్తుంది అని ఆ ఇద్దరిని ప్రేమించిందండి. రేపటి నుండి మూడు లేని ముండలంతా ప్రేమించటానికై బయలుదేరుతారు. మూర్తి రావడంతో లేచి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది సుభద్రమ్మ.